Hello అందరికీ వెల్కమ్ టు తారా IAS థింక్ తారా. నా పేరు వైష్ణవి and I welcome you all to the Hindu analysis session for 26th September 2025. So let's start the discussion without any further delay. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం రీసెంట్గా గరుడా అనే ఒక కోర్స్ని లాంచ్ చేసుకున్నాం. దిస్ గరుడా కోర్స్ ఇస్ అబౌట్ వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్ అనమాట. అంటే ఏం చేస్తారు మ్యామ్ ఇక్కడ అని అంటే, ఎవరు తీసుకుంటున్నారు మ్యామ్ క్లాసెస్ అంటే నేనే తీసుకుంటున్నాను. సో దిస్ పర్టికులర్ కోర్స్లో ప్రతి ఒక్క కాంటినెంట్ని తీసుకొని 4 or 5 లెక్చర్స్ పర్ కాంటినెంట్ డీల్ చేస్తాం. లైక్ ఏమేమి డీల్ చేస్తాము అని అంటే, సో ఇంపార్టెంట్ థీమ్స్ లైక్ మౌంటైన్స్, రివర్స్, స్ట్రేట్స్, ఇంటర్నేషనల్ బౌండరీస్, బయోస్పియర్స్, గ్లోబల్ హాట్స్పాట్స్, బేసిక్ పొలిటికల్ లొకేషన్స్, బేసిక్ కంట్రీ నేమ్స్, క్యాపిటల్స్ నుంచి ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా, లైక్ ఐలాండ్స్ ఏమున్నాయి, సో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఏరియాస్, ఫ్రీక్వెంట్గా న్యూస్లో ఏముంటాయి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి ఐ హ్యావ్ మేడ్ షూర్ దట్ ఏవైతే రిపీటెడ్ థీమ్స్ ఉన్నాయో వాటిని ఎలా చదువుకోవాలి ప్రతి ఒక్కటి డీకోడ్ చేసి ఈ పర్టికులర్ కోర్స్ని లాంచ్ చేశాము. సో ప్లీజ్ టేక్ దిస్ పర్టికులర్ కోర్స్ బికాజ్ ఇది ఓన్లీ $499 మాత్రమే మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఒక టోకెన్ కాస్ట్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకనంటే వీ వాంటెడ్ యూ పీపుల్ టు బీ వెరీ మచ్ సీరియస్ ఇన్ దిస్. అందుకే ఇంత బేసిక్ అమౌంట్ పెట్టి వీఆర్ మేకింగ్ ఇట్ మోర్ యాక్సెసబుల్ అండ్ అఫోర్డబుల్ టు యూ. సో and also at the end of this particular course you will get a 3 practice tests for smart and effective revisions. నేను క్లాసెస్లో డీల్ చేసేవి ఏవైతే ఉంటాయో వాటి PDFs మీకు అందిస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ద డెమో సెషన్, ఇట్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇఫ్ యూ వాంటెడ్ టు వాచ్ ఇట్, ప్లీజ్ కైండ్లీ వాచ్ ఇట్. ఓకే. అండ్ ఇదే కాదు, గరుడా అనే కోర్సే కాదు, వరల్డ్ హిస్టరీ కోర్స్ ఉంది, ఆంథ్రోపాలజీ కోర్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ www.tharayas.com వెబ్సైట్లోకి వెళ్ళండి, లేదా తారాయస్ బేసికలీ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ ఉంటుంది, దానైనా డౌన్లోడ్ చేసుకుంటే మీకు వాట్ ఆర్ ది అవైలబుల్ కోర్సెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఎకానమీ కోర్సెస్ ఉన్నాయి, TGPSC రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, APPSC రిలేటెడ్ కూడా కోర్సెస్ ఉన్నాయి, ఇండివిజువల్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి చాలా. యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ యాప్, యూ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ వెబ్సైట్. ఫర్ UPSC అయితే వెబ్సైట్లో ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ దీనికి అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే 63059532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ టేక్ ది అడ్మిషన్ ఫర్ దిస్ కోర్స్. ఓకే. విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ ద సెషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, వరల్డ్ హిస్టరీకి సంబంధించిన డెమో సెషన్స్ ఉన్నాయి, ఆంథ్రోకి సంబంధించిన డెమో సెషన్స్ యూట్యూబ్లోనే ఉన్నాయి. ఓకే. సో మీకు గరుడా డెమో సెషన్ దొరకకపోతే డైరెక్ట్లీ అప్లికేషన్కి వెళ్ళండి, అక్కడ డెమో సెషన్ అనేది మీకు ఉంటుంది. ఓకే, యూ కెన్ వాచ్ దాట్. రైట్. సో విత్ దిస్ లెట్ మీ స్టార్ట్ ద వీడియో. మజిల్ మ్యాటర్స్, రీథింకింగ్ ఒబేసిటీ విత్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో చాలామంది ఏంటంటే, చాలా పీపుల్ విల్ థింక్ దట్ ఒబేసిటీ ఈజ్ అబౌట్ హై వెయిట్. ఓకే, హై వెయిట్ ఆర్ హై బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే సో వీ కెన్ కాల్ దెమ్ ఒబేస్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. విల్ థింక్ ఒబేసిటీ ఈజ్ ఆల్ అబౌట్ హైయర్ వెయిట్ అండ్ బాడీ మాస్ ఇండెక్స్. సో బట్ దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ అ మిస్లీడింగ్ థింగ్. ఎందుకు అని అంటే, సమ్ టైమ్స్ బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా ఉన్నప్పటికీ, సో యెట్ పీపుల్ విల్ హ్యావ్ సమ్ డేంజరస్ ఫ్యాట్. సో వాళ్ళ బాడీలో డేంజరస్ ఫ్యాట్ ఉంటుంది ఈవెన్ దో బాడీ మాస్ ఇండెక్స్ అనేది ప్రాపర్గా ఉన్నా. సో ఎస్పెషలీ అరౌండ్ ద వేస్ట్, దీన్నే మనం అబ్డామినల్ ఒబేసిటీ అని అంటూ ఉంటాం అనమాట. సో ఓవరాల్ వెయిట్తో మీరు కంపేర్ చేసినప్పుడు అబ్డామినల్ వెయిట్ ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఇట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ దాన్ ద ఓవరాల్ వెయిట్ ఆఫ్ ద బాడీ. ఎందుకు అనంటే ఇది డయాబెటీస్కి లోన్ అవుతుంది. Sometimes it will lead to heart diseases, and sometimes it will lead to cancers, and it will lead to inflammations also. Abdominal flats and like fat anedi. So waist circumference anedi, it is a better health marker than what we look at a body mass index. Body mass index kanna what we need to look at ante waist yokka circumference ni మనం చూసుకోవాలన్నమాట. ఇన్ ఆర్డర్ టు సీ వెదర్ వీ హ్యావ్ దట్ డేంజరస్ ఫ్యాట్ ఇన్ అవర్ బాడీ ఆర్ మనం ఒబేస్గా ఉన్నామా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో హెల్త్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫ్యాట్, ఇట్స్ ఆల్సో అబౌట్ మజిల్ అనమాట. ఓకే. సో ద బాడీ, మన బాడీ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ఫ్యాట్ మాస్ ప్లస్ ఫ్యాట్ ఫ్రీ మాస్, రెండు ఉంటాయి మన బాడీలో. ఫ్యాట్ ఫ్రీ మాస్ అంటే ఏంటి? బోన్స్ కానీ, వాటర్ కానీ, మజిల్స్ కానీ, ఇవన్నీ ఫ్యాట్ ఫ్రీ మాస్ అనమాట. సో ఎమాంగ్ దిస్ పర్టికులర్ థింగ్, మజిల్స్ ఏవైతే ఉంటాయో, స్కెలిటల్ మజిల్స్ ఏవైతే ఉంటాయో, సో ద స్కెలిటల్ మజిల్స్ ఇస్ ద వన్ విచ్ క్యాన్ బి యాక్టింగ్ యాజ్ అ ఇంజన్ ఆఫ్ అవర్ హెల్త్.
మన హెల్త్కి ఇంజిన్ లాగా ఉండేది ఏంటంటే ద స్కెలిటల్ మజిల్ అనమాట. సో ఇదేం చేస్తుంది అని అంటే ఇట్ విల్ గివ్ అస్ ద పవర్ ఫర్ ద మూమెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, మన బాడీలో ఉన్న మెటబాలిజంని మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది, అండ్ ఆల్సో ఇట్ విల్ రెగ్యులేట్ ద బ్లడ్ షుగర్ అనమాట. అయితే ఈ మజిల్స్ని మనం లూజ్ అయినప్పుడు సో బేసికలీ హెల్త్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, సో దెర్ ఈజ్ అ ప్రాబ్లం కాల్డ్ యాజ్ సార్కోపెనియా. ఈ సార్కోపెనియా అని అంటే ఏంటంటే సో మజిల్ లాస్ ప్రాబ్లం అనమాట. మజిల్ లాస్ ప్రాబ్లమ్ని సార్కోపెనియా అని అంటూ ఉంటాం అనమాట. సో మజిల్ యొక్క మాస్, మజిల్ యొక్క స్ట్రెంగ్త్, మజిల్ యొక్క ఫంక్షనింగ్ అనేది లూజ్ అవుతున్నప్పుడు దట్ విల్ లీడ్ టు అ సిచ్యువేషన్ కాల్డ్ అస్ సార్కోపీనియా. సో బేసికలీ ఇది నార్మల్ ఏజింగ్ ప్రాసెస్లో ఇది కామనే, బట్ నౌ ఇట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ అ డిసీజ్ విత్ రియల్ డేంజర్స్. ఎందుకు అనంటే ఈ మజిల్ లాస్ అనేది నౌ ఇట్ ఈస్ బీన్ సీయింగ్ ఫర్ ది రీజన్ ఆఫ్ వీక్నెసెస్, సమ్ టైమ్ ఫాల్స్, కొన్నిసార్లు డిజబిలిటీకి లోన్ అవుతుంది ఈ మజిల్ వీక్నెస్ అనేది, అండ్ ఇట్ విల్ లీడ్ టు ద పూర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే, సో ఇన్ని కాన్సిక్వెన్సెస్, నెగటివ్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో మజిల్ వీక్నెస్ అనేది ఆర్ మజిల్ లాస్ అనేది నాట్ ఓన్లీ కమ్స్ విత్ ద ఏజ్ పెరుగుతున్న కొద్దీ మజిల్ లాస్ ఏం జరగదు. ఇట్ కెన్ ఆల్సో హ్యాపెన్ డ్యూ టు మాల్న్యూట్రిషన్ ఉండడం వల్ల అవుతుంది, అండ్ ఆల్సో క్రోనిక్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా మజిల్ లాస్ అనేది ఈజీగా జరుగుతుంది, అండ్ సమ్ టైమ్స్ ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల, సో ఇన్యాక్టివిటీ ఆర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకపోవడం వల్ల కూడా మజిల్ వీక్నెస్ అనేది జరుగుతుంది అనమాట. సో బేసికలీ ఇఫ్ యు ఆర్ ఓవర్ వెయిట్ బట్ ఆల్సో లూజింగ్ మజిల్, దట్ రిస్క్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్ విల్ మల్టిప్లై. అంటే ఓవర్ వెయిట్గా ఉండి ప్లస్ మజిల్ని కూడా లూజ్ అవుతున్నారంటే ఈ రెండు కండిషన్స్ టుగెదర్ ఉంటే ఇట్ ఈస్ మోర్ డేంజరస్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. సో దాన్ని మనము సార్కోపెనిక్ ఒబేసిటీ అని అంటాం. సార్కోపెనిక్ ఒబేసిటీ అంటే మజిల్ లాస్ జరుగుతుంది అండ్ ఆల్సో ఒబేస్గా కూడా ఉన్నారు అని అర్థం అనమాట. ఇది ఎందుకు డేంజరస్ అని అంటే ఒక సైడ్ ఫ్యాట్ అనేది మజిల్ లాస్ని హైడ్ చేస్తూ ఉంటుంది. అంటే ఫ్యాట్గా ఉండడం వల్ల మీ బాడీలో మజిల్ లూజ్ అవుతున్నారని మీకు తెలియకపోవచ్చు, అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంక్రీజ్ ఫ్రెయిల్టీ అండ్ ఆల్సో హార్ట్ డిసీజెస్, అండ్ దీంతో పాటు డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది అనమాట ఇది ఉండడం వల్ల. సో బేసికలీ మజిల్ మాస్ అనేది ఇట్ న్యాచురలీ పీక్స్ ఎట్ 30 to 55 years. సో బేసికలీ ఒక 30 పుట్టినప్పటి నుంచి ఒక 30 నుంచి 50 years వరకు మజిల్ మాస్ అనేది పెరుగుతూ ఉంటుంది, దాని తర్వాత గ్రాడ్యువల్గా అది తగ్గుతూ ఉంటుంది అనమాట విత్ ఏజ్. ఓకే, అందుకే హ్యూజ్ ఎల్డర్లీ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వరల్డ్ వైడ్గా చూసుకున్నా సో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక ఏజ్ తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో వై మజిల్ ఇస్ సో ఇంపార్టెంట్ అని అంటే మజిల్స్ అనేవి మనకి స్ట్రెంగ్త్ కోసమే కాదు, లుక్స్ కోసమే కాదు, దే విల్ ఆల్సో బీ హెల్ప్ఫుల్ ఫర్ మెనీ రీజన్స్. సో ద ప్రైమరీ రీజన్ వి థింక్ ఇట్ అస్ బేసికలీ మజిల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ విల్ గివ్ ద షేప్ అని మనం అనుకుంటూ ఉంటాం, లేకపోతే ఇట్ విల్ గివ్ స్ట్రెంగ్త్ అని అనుకుంటూ ఉంటాం. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లుక్స్ ఆర్ స్ట్రెంగ్త్ బట్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ బర్నింగ్ ఎనర్జీ అండ్ మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్ విల్ రెగ్యులేట్ ద మెటబాలిజం అండ్ బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఇట్ విల్ కంట్రోల్ బ్లడ్ షుగర్ అండ్ బోన్స్కి, జాయింట్స్కి మంచి సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో గ్లైకోజన్, ప్రోటీన్స్ లాంటి న్యూట్రియంట్స్ని స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఒబేసిటీలో ఫ్యాట్ అనేది ఇట్ ఇన్ఫిల్ట్రేట్స్ ద మజిల్స్. సో బేసికలీ ఒబేస్గా ఉన్నప్పుడు మజిల్స్లోకి ఫ్యాట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అందువల్ల మజిల్స్ విల్ బికమ్ వీక్ and muscles will become less effective. So that creates the problem. ఓకే, సో అందుకే నేను ఏమంటున్నాను అంటే ఫ్యాట్ ఉండడం వల్ల ప్లస్ మజిల్ లాస్ ఉండడం వల్ల ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్. అండ్ అనదర్ ఫ్యాక్టర్ ఈజ్ ఒకవైపు ఏజింగ్, ఇంకోవైపు మజిల్ లాస్, ఇంకోవైపు ఫ్యాట్. ఈ 3 కండిషన్స్ ఒకేసారి ఉంటే అది ఇంకా ఇట్స్ లైక్ అ రెసిపీ ఫర్ ద పూర్ హెల్త్ అనమాట. అంటే ఇంకా దారుణమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో పీపుల్ ఏంటంటే నార్మల్గా పీపుల్ విల్ ఆఫెన్ ట్రై పిల్స్ లేదా కొంతమంది సర్జరీ చేసుకుంటూ ఉంటారు ఫర్ ద వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి. సో నార్మల్గా పిల్స్ తీసుకున్నా సర్జరీ చేసుకున్నా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతారు. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే మజిల్ మాస్ అనేది కూడా లాస్ అవుతారనమాట. So that will create a problem. For example, there are some drugs which are very popular in India like GLP-1
డ్రగ్స్, వెరీ పాపులర్ ఇన్ ఇండియా. సో ఇదేం చేస్తుంది అంటే వెయిట్ లాస్తో పాటు మజిల్ లాస్ని కూడా చేస్తుంది. అండ్ ఆల్సో ఫ్యూచర్లో వెయిట్ కూడా ఈజీగా రీగెయిన్ అవుతారనమాట వన్స్ ద పిల్స్ ఆర్ స్టాప్డ్. ఓకే, పిల్స్ తీసుకోవడం ఆగిపోయాక వెయిట్ని మళ్ళీ రీగెయిన్ అవుతారు. అండ్ ఆల్సో దెర్ ఈజ్ అ సర్జరీ నేమ్డ్ బారియాట్రిక్ సర్జరీ. ఈ పర్టికులర్ సర్జరీ ఏదైతే ఉంటుందో ఇది ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తుంది, బట్ 3 kg ఆఫ్ స్కెలిటల్ మజిల్ని కూడా రిమూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే సో ఇండియాలో మనం తీసుకుంటున్న పిల్స్ కానీ సర్జరీస్ కానీ దిస్ విల్ ఆల్సో లీడ్ టు ద మజిల్ లాస్ దట్ క్రియేట్స్ ద ప్రాబ్లమ్. సో దిస్ ఈజ్ వై ఏంటి అని అంటే ఈ పిల్స్ తీసుకున్నంత వరకే వాళ్ళ మజిల్స్ని లూజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి వెయిట్ లాస్ అయిన ఫీలింగ్ వస్తుంది. బట్ వన్స్ పిల్స్ని తీసుకోవడం ఆపేశాక సర్జరీ అయిన కొన్ని రోజుల తర్వాత వన్స్ అగైన్ దెల్ రీగెయిన్ ద ఫ్యాట్ అనమాట. సో దిస్ విల్ క్రియేట్ అ ప్రాబ్లమ్ టు దెమ్ ఇన్ ద లాంగ్ పీరియడ్. ఓకే, సో మీరు చూసుకుని ఉంటే దీనికన్నా మీరు లైఫ్ స్టైల్ సొల్యూషన్ ఇస్ ద బెటర్ ఆప్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ దిస్ ఆర్టిఫిషియల్ థింగ్స్ వాట్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ న్యాచురలీ లూజ్ ద వెయిట్. ఎలా ఫ్యాట్ని లూజ్ అవ్వాలి అని అంటే ద రియల్ సొల్యూషన్ క్యాన్ బీ క్యాలరీ స్మార్ట్ డైట్ని పాటించాలన్నమాట. అంటే సో ఎనఫ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ని మాత్రమే మనం ఇంటేక్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రాపర్గా మనం ట్రైన్ అవ్వాలి, ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఉండాలన్నమాట. ఓకే, సో బేసికలీ ఇక్కడ ఏంటి క్యాలరీ స్మార్ట్ డైట్ అంటే ఏంటి, ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత కార్బోహైడ్రేట్స్ కావాలి, మన బాడీలో అడిషనల్ ఫ్యాట్ ఉంటే మనం ఎంతవరకు ఫుడ్ తగ్గించాలి, మళ్ళీ దాన్ని ఎలా రీగెయిన్ చేసుకోవాలి, ప్రతి దాని గురించి మనకు తెలిసి ఉండాలన్నమాట. ఓకే, సో అండ్ ఎక్సర్సైజ్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకనంటే మన యొక్క రెసిస్టెన్స్ని పెంచుతూ ఉంటుంది. ఇట్ విల్ ప్రిజర్వ్ ద మజిల్, ఇట్ విల్ బిల్డ్ ద మజిల్. అండ్ ఆల్సో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ చేయడం వల్ల, జాగింగ్ చేయడం వల్ల, సైక్లింగ్ చేయడం వల్ల విల్ బర్న్ ద క్యాలరీస్ అండ్ మన హార్ట్ హెల్త్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతూ ఉందన్నమాట. అంటే జిఎల్పి లాంటి డ్రగ్స్ కానీ సర్జరీస్ కానీ చేసుకునే బదులు వాట్ వీ కెన్ డూ ఇస్ అ క్యాలరీ స్మార్ట్ డైట్ అండ్ రెసిస్టెంట్ ట్రైనింగ్. ఓకే, సో రెసిస్టెంట్ ట్రైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ఫర్ ది అడల్ట్స్ ఆర్ చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి కాదు, ఎవ్రీ వన్ ఇట్ ఈస్ నీడెడ్. సో దీనికి జిమ్మే వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్ మూవ్స్ లైక్ స్క్వాట్స్ చేయడం, పుషప్స్ చేయడం, బేసికలీ పుషప్స్ చేయడం, ప్లాంక్స్ చేయడం, ఇవన్నీ మనకు హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. సో ఓల్డర్ అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. కమింగ్ టు విమెన్, ప్రెగ్నెన్సీ టైంలో, మెనోపాస్ టైంలో చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ ఫిజికల్ ట్రైనింగ్ అనేది. అండ్ ఒబేస్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్గా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. అండ్ ఎవరైతే డయాబెటీస్, క్యాన్సర్ ఆర్ హార్ట్ డిసీజెస్ నుంచి బాధపడుతున్నారో దే కెన్ రికవర్ ఫాస్టర్ అండ్ దే కెన్ రికవర్ బెటర్లీ. ఓకే, అండ్ దీంతో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ క్యాన్ బీ అ ప్రాపర్ సొల్యూషన్ రాదర్ దాన్ టేకింగ్ దట్ పిల్స్ అండ్ సర్జరీ. మరి హౌ టు ట్రైన్? So there is a principle that is mentioned in the article that is called as FITT principle. FITT principle అంటే ఏంటంటే F stands for frequency. అంటే ఏంటి, అట్లీస్ట్ ఒక వీక్లో 3 to 5 times అన్నా మనం ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. అండ్ I for intensity. ఇంటెన్సిటీ అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఉండాలి, హ్యూజ్ ఇంటెన్సిటీ ఉండొద్దు, లోవర్ ఇంటెన్సిటీ ఉండొద్దు, మోడరేట్ ఇంటెన్సిటీతో మనం వర్కౌట్స్ అనేవి చేయాలన్నమాట. అందులో ఒక 6 to 8 మేజర్ ఎక్సర్సైజెస్, మిగతా అన్ని చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అనేవి చేయాలన్నమాట. అండ్ టీ ఫర్ టైం. టైం అంటే ఏంటి, టైం ఎంత వరకు చేయొచ్చు అని అంటే ఒక 1/2 hour నుంచి 1 hour వరకు మనం ఎక్సర్సైజెస్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ టీ ఈజ్ ఫర్ టైప్. ఏ టైప్ చేస్తున్నావు, నీ బాడీకి ఏది సూటబుల్, ఏరోబిక్తో మిక్స్ చేస్తావా లేకపోతే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఒకటే చేసుకుంటావా అనేది నీ బాడీ టైప్, నీ ఏజ్, నీ క్యాపబిలిటీని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈవెన్ స్మాల్ అమౌంట్స్ 30 to 60 minutes చేసిన ఫర్ ద 4 to 5 times a week ఇట్ విల్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ అండ్ ఈవెన్ డెత్ నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది అనమాట. ఓకే, అండ్ దాంతోపాటు ఇట్ విల్ బూస్ట్ యువర్ మెమొరీ, ఇట్ విల్ బూస్ట్ యువర్ మూడ్ అండ్ యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి మీరు తగ్గించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో ఉన్న కోర్ మెసేజ్ ఇదనమాట, లైక్ ఒబేసిటీ అండ్ మజిల్ లాస్ అనేవి దెర్ ఆర్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. సో ఒకదాని మీద మనం ఫోకస్ చేస్తే త్రూ ఆర్టిఫిషియల్ మీన్స్ డెఫినెట్లీ అదర్ విల్ గెట్ ఎఫెక్టెడ్. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దాట్ వీ నీడ్ టు కమ్ అప్ విత్ ది స్మార్ట్ డైట్, ప్రాపర్ రికవరీ థింగ్స్ అండ్ ఆల్సో వీ నీడ్ టు బిల్డ్ ద మజిల్. దానికోసం రెసిస్టెన్స్ ట్రైనింగ్ అండ్ క్యాలరీ స్మార్ట్ డైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు you're not just losing the fat but you are building the strength also instead of losing the muscle. Okay, so that is where this particular thing is very very important. This kind of things if you follow daily in your lifestyle that will help you in the long run. Okay, so
ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం నేర్చుకుంది లెట్స్ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో సో దట్ ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ద లాంగ్ రన్. సో దట్ వాజ్ అబౌట్ ద ఫస్ట్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు ద సెకండ్ వన్. So let us look at the second article. 8 states with international borders 0.3% of the total exports అని చెప్పేసి రావడం జరిగింది. So let's try and understand this article. This article is written by Sangmaon Hangsing. He is a researcher and alumnus of Kautilya School of Public Policy. So let's break down this particular article and let's understand it. So ఏమైంది అని అంటే what triggered this particular 8 states, international borders, all of this అసలు ఎక్కడి నుంచి the context has been picked up అంటే నార్మల్గా మనకు తెలుసు ఆగస్ట్ నెలలో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆల్మోస్ట్ 25% టారిఫ్స్ ఎక్స్ట్రా టారిఫ్స్ని ఇండియన్ ఇంపోర్ట్స్ మీద వేయడం జరిగింది. అండ్ ఆల్సో ఆ పనిష్మెంట్లో భాగంగా ఇంకో 25% ఎక్స్ట్రా ద టోటల్ ఆఫ్ 50% టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తున్నారు. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ దట్ వీఆర్ డూయింగ్ ఫ్రమ్ ఇండియా టువర్డ్స్ ద యుఎస్ఏస్ మార్కెట్, రైట్? సో ద రీజన్స్ ఆర్ ట్రేడ్ సర్ప్లస్ ఉందని, రష్యా యొక్క క్రూడ్ పర్చేస్ చేస్తున్నామని, అండ్ పాస్ట్లో ఉన్న ట్రేడ్ డిస్ప్యూట్స్ అండ్ ట్రేడ్ డీల్స్ని సైన్ చేసుకోకపోవడం, వీటి వల్ల వేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఇండియా అనేది దానికి ఇట్ హ్యాస్ రెస్పాండెడ్ ద యూజువల్ వే లైక్ డిప్లొమాటిక్ టాక్స్ కామ్గా వితౌట్ ఎనీ రిటాలియేషన్ మనం కామ్గా రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. సో సర్ఫేస్ లేయర్లో మీరు ఈ పర్టికులర్ ఇష్యూని చూస్తే ఇట్ లుక్స్ లైక్ జస్ట్ అనదర్ ఇండియా యుఎస్ ట్రేడ్ స్పాట్. బట్ ఈ ఆర్టికల్లో ఏంటి అని అంటే టారిఫ్స్ అనేవి డీపర్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్సైడ్ ఇండియా అవి ఏమున్నాయనేది హైలైట్ చేస్తూ ఉంది. దాని గురించే ఈ పర్టికులర్ ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. సో ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ ప్యాటర్న్ మీరు చూసుకుంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎక్స్పోర్ట్ ప్యాటర్న్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ హైలీ సెంట్రలైజ్డ్. అంటే ఏంటి అంటే జస్ట్ 4 ఇంపార్టెంట్ స్టేట్స్. వాట్ ఆర్ దో స్టేట్స్? ఒకటి తమిళనాడు, ఇంకొకటి మహారాష్ట్ర, ఇంకొకటి గుజరాత్ అండ్ ఇంకొకటి కర్ణాటక. సో జస్ట్ ఈ 4 స్టేట్స్లోనే ఆల్మోస్ట్ ఇండియా నుంచి ఎంత ఎక్స్పోర్ట్ అవుతున్నాయనంటే 70% ఆఫ్ ది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ 4 స్టేట్స్. అండ్ గుజరాత్ ఒక్కటే మీరు చూసుకున్నంటే 33% అంటే 1/3 ఆఫ్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ ద గుజరాత్ అనమాట. వై? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకోనంటే ఈ స్టేట్స్లో లాంగ్ టర్మ్లో చూసుకోనంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందన్నమాట. దే హ్యావ్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పాలసీస్లో ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. అండ్ పొలిటికలీ మోటివేటెడ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి లైక్ పొలిటికల్ ఫోకస్డ్ రీజన్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ వై దిస్ పర్టికులర్ స్టేట్స్ ఆర్ లీడింగ్. మీన్ వైల్ బిగ్గర్ పాపులేషన్ స్టేట్స్ లైక్ యూపీ కానివ్వండి, బీహార్ కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఇక్కడ నుంచి బేర్ మినిమమ్ ఆఫ్ 5% ఎక్స్పోర్ట్స్ మాత్రమే వెళ్తున్నాయి అన్నమాట. అంటే కొన్ని రీజియన్స్ మీదనే ఓన్లీ ఈ 4 స్టేట్స్ మీదనే మనం 70% ఎక్స్పోర్ట్స్ డిపెండెన్సీని పెట్టుకున్నాం అనమాట. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ డిజైన్లో టోటల్గా అసలు నార్త్ ఈస్ట్లో ఉన్న 8 స్టేట్స్, నార్త్ ఈస్ట్లో 8 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఆర్ షేరింగ్ ఆల్మోస్ట్ 5,400 kilometers of the external borders. సో ఇంటర్నేషనల్ బార్డర్స్ ఆఫ్ 5,400 kilometersని షేర్ చేసుకుంటున్నప్పటికీ స్టిల్ ఇక్కడ నుంచి మనకి ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతుంది అని అంటే 0.13% ఓన్లీ. అదే మనకి ఇక్కడ హెడ్డింగ్లో ఇచ్చారు చూడండి. ఓకే, అసలు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సో బేసికలీ ద ఫస్ట్ థింగ్ ఇస్ ఎందుకు ఇలా అవుతుంది అని అంటే లెట్ మీ రేజ్ ఇట్. సో వై నార్త్ ఈస్టర్న్ స్టేట్లో 8 స్టేట్స్ ఉన్నప్పటికీ డిస్పైట్ ఆఫ్ షేరింగ్ 5,400 kilometers ఆఫ్ ది ఇంటర్నేషనల్ బార్డర్ యెట్ వై దే ఆర్ అకౌంటింగ్ ఓన్లీ ఫర్ 0.13% ఆఫ్ ది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అని అంటే సో ప్రాబ్లమ్స్ ఏమవుతాయి దీనివల్ల? వాట్ విల్ బి ద ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్? దెర్ ఆర్ నో ట్రేడ్ కారిడార్సే లేవు, ట్రేడ్ కారిడార్సే లేవు నార్త్ ఈస్టర్న్ స్టేట్ నుంచి ఫారిన్ మార్కెట్స్కి. అండ్ ఆల్సో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ లేదు, లాజిస్టిక్స్ అనేవి లేవన్నమాట ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేయడానికి నార్త్ ఈస్ట్ నుంచి. అండ్ ఆల్సో ద పాలసీస్ దట్ వీ మేక్, పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళని మనం ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంటాం. సో ఇన్ పాలసీ మేకింగ్ ఆల్సో వీఆర్ ఆఫెన్ ఎక్స్క్లూడింగ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఓకే, సో వాట్ ఎగ్జిస్ట్ ఈజ్ ఓన్లీ సెక్యూరిటీ అండ్ సర్వేలెన్స్ అండ్ నాట్ ట్రేడ్ ఫెసిలిటేషన్ అనేది ప్రాపర్గా మనం ఇవ్వట్లేదన్నమాట. సో ఇది యాక్సిడెంటల్గా జరగలేదు, ఇట్స్ అ డెలిబరేట్ నెగ్లెక్ట్ అని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఆథర్స్ అంటున్నారనమాట. ఇట్స్ అ డెలిబరేట్ నెగ్లెక్ట్. ఓకే, సో దీన్ని మనము ఎప్పుడు విల్ ఎంబ్రేజ్ దిస్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ సింబాలికలీ, బట్
డెఫినెట్లీ ఎకనామిక్గా దాన్ని ఒక ఆర్ఫెన్గా మనం మార్చేస్తున్నామని చెప్పేసి కూడా ఆర్టికల్లో మనకు చెప్పడం జరిగిందనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ జస్ట్ అన్ అస్సాం మీరు చూసుకుంటే అస్సాంలో మనం డేటా చూసుకున్నప్పుడు వీ కెన్ సీ ఇట్ యాజ్ అ వార్నింగ్ సైన్. బికాజ్ టీ ఇండస్ట్రీ మీరు చూసుకుంటే అస్సాంలో ఆల్మోస్ట్ ఇట్ ప్రొడ్యూసెస్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ టీ. సో హాఫ్ ఆఫ్ ఇండియాస్ టీ అస్సాంలో ప్రొడ్యూస్ అయినప్పటికీ సో స్టాగ్నెంట్ ప్రైజెస్ ఉండడం వల్ల, బ్రాండింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల, లేబర్ షార్టేజెస్ వల్ల అవి ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాయి. అండ్ ఆల్సో అడిషనల్గా ప్రస్తుతం ఈ యూరోపియన్ యూనియన్ కానీ యుఎస్ కానీ ఇంపోజ్ చేసే టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో సో దాని వల్ల జాబ్ లాసెస్ అక్కడ జరుగుతున్నాయి అండ్ ఎక్స్పోర్ట్స్ ఇంకా మనం చేయలేకపోతున్నాం అనమాట. ఓకే, అండ్ నుమాలీగర్ రిఫైనరీ ఏదైతే ఉందో, నుమాలీగర్ రిఫైనరీ, ఈ పర్టికులర్ రిఫైనరీ అనేది ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ ద కెపాసిటీ అండ్ దీనివల్ల అంటే ఈ పర్టికులర్ నుమాలీగర్ రష్యన్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు శాంక్షన్స్ అనేవి టైటన్ అవ్వడం వల్ల అస్సాం ఎకానమీ అనేది చాలా సఫర్ అవ్వబోతుంది. అంటే సో ఎక్స్టర్నల్ షాక్స్ అనేవి ఇట్ ఈస్ డైరెక్ట్లీ హిట్టింగ్ ది అస్సామ్స్ ఎకానమీ ఆర్ ద నార్త్ ఈస్టర్న్ ఎకానమీ, బట్ స్టిల్ ఫ్యూ ప్రాబ్లమ్స్ వల్ల ఎక్స్పోర్ట్స్లో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నాయి అన్నమాట. Okay, and also if you look at the Myanmar border, India once dreamed of using Myanmar border. So Myanmar border ni మనం ఒక గేట్వే లాగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మనం చాలాసార్లు అనుకున్నాం. సో ఎక్కడికి గేట్వే అని అంటే ఆసియాన్ కంట్రీస్కి. ఆసియాన్ కంట్రీస్ అంటే ఏంటి? ఇండోనేషియా, లావోస్, ఫిలిప్పైన్స్, సింగపూర్, ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఈవెన్ థాయిలాండ్, ఈ కంట్రీస్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి మయన్మార్ అనేది ఒక బఫర్ జోన్ లాగా పనిచేస్తుంది అని చెప్పేసి మనం ఎప్పుడూ అనుకుంటూ వచ్చాం. కానీ మయన్మార్లో మెయిన్ ఇష్యూ ప్రస్తుతం ఏం నడుస్తుంది? సో మయన్మార్ ఈజ్ అండర్ ద కూప్ 2021 నుంచి. సో దానివల్ల ట్రేడ్ అనేది కొలాప్స్ అయింది, బార్డర్స్ అనేవి టోటల్గా మనము మిలిటరైజ్ చేయాల్సి వచ్చింది అండ్ మెయిన్ గేట్వేస్ ఏవైతే ఉన్నాయో మోరే రీజన్, జొకావతార్ రీజన్ మిజోరంలో, ఇవన్నీ బ్లాక్ అయిపోయాయి. ఇప్పుడు వీఆర్ నాట్ ఏబుల్ టు move the goods and services freely towards the ASEAN countries. And ఫ్రీ మూమెంట్ రెజీమ్ అనేది కూడా వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్ ఇన్ 2024. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ రీజన్స్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేడ్ అక్కడ సర్వేలెన్స్ అండ్ చెక్ పాయింట్స్ అనేవి పెరిగాయి అనమాట. అంటే మనం ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ ఇన్వేషన్స్ నుంచి మనం కాపాడుకోవడానికి మీద మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ ది అన్ఇంటెండెడ్ సిచ్యువేషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే, సో బార్డర్స్ ఆర్ ట్రీటెడ్ లైక్ సెక్యూరిటీ జోన్స్. ఇవి ట్రేడ్ కారిడర్స్ లాగా కాకుండా సెక్యూరిటీ జోన్స్గా మనం ట్రీట్ చేయడం చూస్తున్నాం అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద రీజనల్ కాంట్రాస్ట్, అంటే వేరే ఇంపార్టెంట్ కంట్రీస్ మీరు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద ఏషియా చైనా లాంటి కంట్రీస్ చూసుకోండి, దే ఆర్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ and they have a larger influence in Myanmar politics and they have a larger influence in Myanmar's economy and they're utilizing the opportunity well. And coming to Southeast Asia రీజన్ మీరు చూసుకున్నట్టయితే ఆల్టర్నేటివ్ ట్రేడ్ కారిడార్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఇండియా స్టిల్ ఇట్ ఈస్ రిలేయింగ్ ఆన్ ఓల్డ్ కలోనియల్ ట్రేడ్ రూట్స్. సో వెస్టర్న్ అండ్ కోస్టల్ పోర్ట్స్ని మనం ఇంకా యూజ్ చేస్తున్నాము, నార్త్ ఈస్ట్ యొక్క కంప్లీట్ కెపాసిటీని మనం యూజ్ చేసుకోవట్లేదు అనమాట. దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్ టు అస్. సో ఎక్స్పోర్ట్స్ అనేవి ఫ్యూ స్టేట్స్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, లైక్ గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఇన్ని స్టేట్స్, ఓన్లీ 3 or 4 మేజర్ స్టేట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఏదైనా గుజరాత్లో ఫ్లడ్స్ వచ్చినా లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు డెఫినెట్లీ అక్కడ విత్ ఇన్ ద గుజరాత్ అక్కడ ఎకానమీ అనేది రన్ అవ్వకపోవడం వల్ల సో ద ఎక్స్పోర్ట్స్ విల్ డిస్రప్ట్. సో దట్ విల్ క్రియేట్ అ ప్రాబ్లమ్ ఇన్ ద లార్జర్ రన్ ఫర్ ది బేసికలీ ఫర్ ద హోల్ నేషన్. సో ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇట్ ఈస్ డిపెండెన్స్. సో సెంట్రలైజ్ అవ్వడం వల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి only 3 or 4 states మీద, it will become a dependence on those countries. It will not become a resilient and a rational idea. ఓకే, సో ఇది ఒక రెసిలియంట్ మెజర్ అయితే కాదనమాట. సో ట్రూ రెసిలియన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే మన ట్రేడ్ పవర్ అనేది అక్రాస్ రీజన్, ద ఎక్స్పోర్ట్ పవర్ నీడెడ్ టు బీ స్ప్రెడెడ్ అక్రాస్ ద రీజన్స్. ప్రతి స్టేట్కి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలన్నమాట. సో వాట్ నార్త్ ఈస్ట్ రియలీ నీడ్స్ మరి అంటే, సో నార్త్ ఈస్ట్కి సంబంధించి వీ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ ఎనీ స్లోగన్స్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్లోగన్స్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ సింబాలిక్ పాలిటిక్స్, బట్ బేసిక్ స్టేట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రోడ్స్, హైవేస్, సో ఇలాంటివి మనం డెవలప్ చేయాలి విచ్ కెన్ హ్యావ్ అ కనెక్షన్ టు ద మార్కెట్స్. అండ్ ఆల్సో దీంతో పాటు వేర్ హౌసెస్, కోల్డ్ చైన్స్,
కస్టమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటిని మనం డెవలప్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ గివింగ్ ద స్లోగన్స్ అబౌట్ ద నార్త్ ఈస్ట్. అండ్ పాలసీస్లో we need to include the capacity of the northeast also. So without these particular steps, the region will definitely drift into irrelevance. Kabatti, by taking the smarter steps and by involving the northeast in all of these particular things, definitely we can utilize and we can actually come up with some rational and resilient measures with respect to the exports. So the final message enti anante, so one tariff edaithe untundo, it won't collapse India if we take some structural measures within India. So repeated neglect of few regions like northeastern India valla, so mana particular exports anevi disrupt avutayi if the domestic measures are not taken properly. So kabatti India anedi it must stop seeing resilience as concentration in few states rather than diversify our trade options. Okay, so trade markets aina ganivandi, external markets aina avvandi, so internal ట్రేడ్ రీజన్స్ ఆర్ ఇంటర్నల్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి రాదర్ దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ 3 or 4 మెయిన్ స్టేట్స్. సో అప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ క్రియేట్ అ ట్రూ రెసిలియన్స్ ఫర్ అవర్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సౌదీ పాకిస్తాన్ డీల్ అపెన్స్ ఇండియా స్ట్రాటజిక్ థాట్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. సౌదీ అరేబియా అండ్ పాకిస్తాన్ రీసెంట్గా స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారని చెప్పేసి ఒక 1 or 2 days బ్యాక్ మనం ఆల్రెడీ న్యూస్ పేపర్లో చూసాము. ఓకే, సో అండ్ వాళ్ళు ఏమన్నారు, ఎనీ అగ్రెషన్ అగేన్స్ట్ ఈదర్ కంట్రీ షాల్ బి కన్సిడర్డ్ అగ్రెషన్ అగేన్స్ట్ బోత్. అంటే ఒక పర్టికులర్ కంట్రీని ఎవరైనా అటాక్ చేస్తే సౌదీ అరేబియా లేదా పాకిస్తాన్ని, సో ఇంకో కంట్రీ కూడా దిల్ ట్రీట్ దట్ ఆ పర్టికులర్ అటాక్ అనేది మా మీద కూడా ఉంది, సో వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు retaliate అని చెప్పేసి both the countries will think. So this principle is very much similar to the NATO's principle, right? So mutual defense pact అనేది so basically నాటోలో కూడా Article 5 కింద ఉంటుంది. So similarly now the Saudi Arabia and Pakistan have signed it. So why is India concerned about this particular thing మరి? So India recentగా పెహల్గమ్ అటాక్ని ఫేస్ చేసింది. I'm really sorry, one second. India has faced something called as Pahalgam attack. పహల్గామ్ టెర్రర్ అటాక్ని మనం ఏప్రిల్ నెలలో ఫేస్ చేయడం జరిగింది. దీనివల్ల ఆపరేషన్ సింధూర్ అనేది మనం రిటాలియేటెడ్ మెజర్గా మనం తీసుకురావడం జరిగింది. అండ్ సో పాకిస్తాన్ మిలిటరీ ఎక్స్చేంజ్ 1971 తర్వాత అతిపెద్దగా ఇప్పుడే మనకి చూడడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇన్ ఆర్డర్ టు కౌంటర్ టెర్రరిజం ఇన్ ద రీజన్, సో వీఆర్ ట్రయింగ్ టు ఐసోలేట్ పాకిస్తాన్ డిప్లొమాటిక్గా మనం పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలని సెవరల్ స్టెప్స్ని తీసుకుంటున్నాం. సో బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఐసోలేషన్ పాకిస్తాన్కి ఇట్ గాట్ అ బిగ్ డిప్లొమాటిక్ విన్ అని చెప్పొచ్చు. సో పాకిస్తాన్ గాట్ అ బిగ్ డిప్లొమాటిక్ విన్ బికాస్ సౌదీ అరేబియా సపోర్ట్ అనేది ప్రస్తుతం దానికి దొరుకుతుంది అనమాట. సో డెఫినెట్లీ దిస్ విల్ అండర్మైన్ అవర్ ఎఫర్ట్స్ టు పోర్ట్రే పాకిస్తాన్ యాజ్ అ టెర్రర్ స్పాన్సర్గా మనం వరల్డ్కి చూపెట్టాలి అనుకుంటున్నాం. బట్ సౌదీ అరేబియా విచ్ ఇస్ ఆల్సో అ ఫ్రెండ్లీ నేషన్ టు ఇండియా ఈజ్ సపోర్టింగ్ పాకిస్తాన్ కాబట్టి దిస్ డెఫినెట్లీ కన్సర్న్స్ us, రైట్? సో వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ సౌదీ అరేబియా? ఈజ్ ఇట్ టు కౌంటర్ ఇండియానా? కాదు. సో బేసికలీ వెస్ట్ ఏషియన్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, సో ద వెస్ట్ ఏషియన్ పాలిటిక్స్ ఆర్ నాట్ గుడ్ నౌ యాజ్ ఆఫ్ నౌ. సో ఇన్ ఆర్డర్ టు సేవ్ ఇట్ సెల్ఫ్, ఓకే, సో ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు ట్రస్ట్ అనదర్ పీపుల్ లైక్ ఇరాన్ లాంటి కంట్రీస్ అనేవి ఎనిమీస్ కదా. సో ఎనిమీ నేషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ ఆఫ్ఘనిస్తాన్ టైప్ కంట్రీస్ ఇట్ ఈస్ ట్రస్టింగ్ పాకిస్తాన్. ప్రీవియస్గా కూడా పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఫ్రమ్ ద పాస్ట్. హిస్టారికలీ సౌదీ అరేబియా అనేది ఇట్ రిలేడ్ ఆన్ పాకిస్తాన్స్ యొక్క మిలిటరీ, సో మిలిటరీ మీద అండ్ పాకిస్తాన్ యొక్క మ్యాన్ పవర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ వచ్చింది. అండ్ ఆల్సో పాకిస్తాన్ ఇన్వెస్టెడ్ ఇన్ ద న్యూక్లియర్ ఎనర్జీ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్మెంట్ ఆఫ్ ది పాకిస్తాన్. ఎందుకు అనంటే, సో బేసికలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద వెస్ట్ ఏషియా, ఇజ్రాయెల్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి అన్అఫీషియల్గా, సో దే హ్యావ్ డెవలప్డ్ దిస్ పర్టికులర్ న్యూక్లియర్ టెక్నాలజీస్. సో కాబట్టి సౌదీ అరేబియా ఆల్సో వాంటెడ్ టు డెవలప్ ఇట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ స్ట్రేట్లీ ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ద పాకిస్తాన్ ఫ్రమ్ ద పాస్ట్. సో కాబట్టి పాకిస్తాన్కి సౌదీకి ఏంటంటే దే హ్యావ్ దట్ సున్నీ థింగ్, రిలీజియస్ కోఆపరేషన్ విత్ ఈచ్ అదర్. అండ్ ఆల్సో అదర్ దాన్ దట్ పాకిస్తాన్ డయాస్పోరా కూడా సౌదీ అరేబియాలో ఉన్నారు, సిమిలర్ టు ఇండియా. అండ్ అలాంగ్ విత్ దాట్ security and military reasons are the one which has motivated Saudi Arabia to sign this particular mutual defense agreement with the Pakistan. So basically
వెస్ట్ ఏషియాలో యుఎస్ ఏంటంటే యుఎస్ ఈజ్ ఆల్సో నాట్ సపోర్టింగ్ సౌదీ అరేబియా టైప్ కంట్రీస్. సో రీసెంట్గా ఖతర్ మీద దోహా మీద ఇజ్రాయెల్ అటాక్ చేసినప్పటికీ సో యుఎస్ ఇస్ సపోర్టింగ్ ఇట్. ఓకే, సో మిగతా కంట్రీస్ అని ప్యాలెస్తీన్ని రికగ్నైజ్ చేస్తున్నప్పటికీ యుఎస్ ఇస్ బ్యాకింగ్ ఇజ్రాయెల్ కాబట్టి సో యుఎస్ మీద డిపెండ్ అవ్వాలని సౌదీ అనుకోవట్లేదు. సో దాట్స్ ద రీజన్ ఇట్ హ్యాస్ షిఫ్టెడ్ ఇట్స్ ఫోకస్ ఆన్ పాకిస్తాన్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై దే హ్యావ్ సైన్డ్. బట్ ఇట్ ఈస్ నాట్ టు రిటాలియేట్ ఇండియా మీద కన్సర్న్ ఆర్ ఇండియా మీద పగతో అయితే ఈ పర్టికులర్ డిఫెన్స్ అగ్రిమెంట్ని సైన్ చేసుకోలేదు. ఓకే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్రాడర్ జియో పొలిటికల్ కాంటెక్స్ట్, వెస్ట్ ఏషియా అనేది ఇట్ ఈస్ ఆల్రెడీ అన్స్టేబుల్. సో ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో ఆల్రెడీ చాలా అన్స్టెబిలిటీ అనేది చూస్తున్నాం. సో మేజర్లీ 2023లో హమాస్ అటాక్డ్ ఇజ్రాయెల్. సో దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్. అండ్ 12-day వార్ అనేది ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యలో జరిగింది. దట్ వాజ్ అనదర్ ప్రాబ్లమ్. సో కాబట్టి సౌదీ అరేబియా అనేది దాని యొక్క స్ట్రాటజిక్ అటానమీని పెంచుకోవడానికి, మల్టీ పొలారిటీ మీద ఫోకస్ చేయడానికి, మల్టీ అలైన్మెంట్ మీద ఫోకస్ చేయడానికి సో ఐరానికలీ ఈ పర్టికులర్ ప్రిన్సిపల్స్ని అండ్ ఈ పర్టికులర్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ని ముందుకు తీసుకొస్తూ ఉందన్నమాట. ఓకే, సో ద మెసేజ్ ఫర్ ఇండియా ఫ్రమ్ దిస్ పర్టికులర్ థింగ్, ఈ పర్టికులర్ యాక్ట్ నుంచి మెసేజ్ ఏం తీసుకోవాలి ఇండియా అని అంటే, సో ఇండియా స్ట్రాటజిక్ థింకింగ్ ఈజ్ ఆఫ్ అండ్ రిస్క్ అవర్డ్స్ అండ్ కాషియస్గా మనం థింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అంటే సో పెసిఫిస్ట్ మీడియేటర్గా మనం వెళ్ళాల్సిన అవసరం అయితే ఉందన్నమాట విత్ రెస్పెక్ట్ టు వెస్ట్ ఏషియన్ పాలిటిక్స్. బట్ ఈరోజు చాలా వరల్డ్ అనేది చాలా వొలటైల్గా ఉంది. సో దానివల్ల మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా మైన్యూట్గానే ఉంటుండొచ్చు. సో సౌదీ పాకిస్తాన్ ప్యాక్ట్ ఏదైతే ఉంటుందో సో ఇది రిలీజియస్ టైజ్, ఐడియాలజికల్ టైజ్తో కాబట్టి ఏంటంటే ఇండియా అనేది చాలా స్లోగా, చాలా కాషియస్గా స్టెప్స్ తీసుకోకుండా సో ఒకవేళ స్లో స్టెప్స్ తీసుకుంటే ఏమవుతుంది అని అంటే ఇట్ కెనాట్ క్యాచ్ ది అపార్చునిటీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇండియా మస్ట్ రీకాలిబరేట్. అంటే సో సేఫ్ పెసిమిజం అంటే పెసిఫిస్ట్ మీడియేటర్లా కాకుండా వాట్ వీ నీడ్ టు డూ ఇస్ అ డెసిసివ్ పవర్ ప్లే. చాలా క్విక్గా రియాక్ట్ అయ్యే అవకాశాలు అనేవి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఇంకో థ్రెట్ రావచ్చు. ఆ థ్రెట్ వచ్చినప్పుడు మనం ఎంత ఫాస్ట్గా క్విక్గా ఎఫిషియంట్ డెసిషన్ తీసుకుంటామనేది ఇట్ మ్యాటర్స్. బికాస్ సో దిస్ పర్టికులర్ గ్లోబల్ చెస్ బోర్డ్లో ఏ కంట్రీ మీద ఫోకస్ చేస్తుందనేది మనం తెలియపరచలేము. సో సడన్గా ఏ ఇన్స్టాన్స్ వచ్చినా మనం డెసిసివ్గా స్టెప్స్ తీసుకోవాలి. కాబట్టి వాట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఈజ్ అ డెసిసివ్ డెసిషన్ మేకింగ్ రాదర్ దాన్ హ్యావింగ్ అ పెసిఫిక్ పాలసీ. ఓకే, సో లాస్ట్ క్లాస్లో లడాఖ్కి సంబంధించి నేను చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. సో ఎవరైతే లాస్ట్ క్లాస్ చూడలేదో ప్లీజ్ లుక్ ఇన్ టు ద లాస్ట్ క్లాస్ సో దట్ యుల్ అండర్స్టాండ్ ద లడాఖ్స్ డిమాండ్ ఆఫ్ ద స్టేట్హుడ్ అండ్ ఆల్సో ద 6th షెడ్యూల్ స్టేటస్. సో వాటి గురించి మీకు ప్రాపర్గా అర్థమవుతుంది అండ్ ఈ ఎడిటోరియల్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ 99% ఆఫ్ ద పాయింట్స్ నేను లాస్ట్ క్లాస్లోనే ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ ప్లీజ్ వాచ్ ద లాస్ట్ క్లాస్. సో ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూసేద్దాం. డొనాల్డ్ ట్రంప్స్ ర్యాంట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ సైన్స్ ఇస్ హెల్పింగ్ నో వన్ అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో రీసెంట్గా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఒక మీటింగ్ అనేది జరిగింది. ఈ పర్టికులర్ మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ gave a full speech and full of statements. That particular speech lo there are full of statements against the climate change science. క్లైమేట్ చేంజ్ సైన్స్కి అగేన్స్ట్గా చాలా స్టేట్మెంట్స్ని వదలడం జరిగిందనమాట. సో దీన్ని ఏమంటున్నారు అని అంటే క్లైమేట్ చేంజ్ అనే దాన్ని డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు అని అంటే ఇట్స్ లైక్ అ గ్రేటెస్ట్ కాన్ జాబ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది అనమాట. అంటే గ్లోబల్ లెవెల్ ఫ్రాడ్ అని చెప్పేసి పిలుస్తున్నారు. And he claimed that Europe's efforts to cut the emissions led only to factory closures and job losses and not real benefits. What he wanted to tell is, so European Union or Europe ఏదైతే ఉంటుందో it will have a lot of significance towards the climate. So climate change జరగకుండా ఉండడానికి ఎన్వైరన్మెంటల్ స్టెప్స్ అనేవి చాలా తీసుకుంటూ ఉంటుందన్నమాట యూరోపియన్ యూనియన్. సో యూరోప్స్ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో క్లైమేట్ మీద పెట్టడం వల్ల చాలా ఫ్యాక్టరీస్ అనేవి మూతపడిపోయాయి, చాలామంది జాబ్స్ కోల్పోయారని చెప్పేసి స్టేట్మెంట్స్ని వదిలారనమాట ట్రంప్ ఆయన యొక్క స్పీచ్లో. సో ట్రంప్ యొక్క వ్యూ ఏంటి క్లైమేట్ సైన్స్ మీద అని అంటే ట్రంప్ ఒక వెరీ సింప్లిస్టిక్ అండ్ అవుట్డేటెడ్ వ్యూని ప్రజెంట్ చేయడం జరిగింది. హీ సెడ్ దట్ ఎర్లియర్ సైంటిస్ట్ ప్రిడిక్టెడ్ గ్లోబల్ కూలింగ్. ఎర్లియర్ సైంటిస్ట్లు ఏంటంటే గ్లోబల్ కూలింగ్ జరుగుతుంది అని చెప్పేసి ప్రిడిక్ట్ చేశారు. అండ్ దే హ్యావ్ థాట్ దట్ ఇట్ వుడ్ డెస్ట్రాయ్ ద వరల్డ్. కానీ లేటర్ గ్లోబల్ వార్మింగ్ అనే ఒక కొత్త ఇంపార్టెంట్ థింగ్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే
నీదర్ ఆఫ్ ఇట్, అంటే గ్లోబల్ కూలింగ్ కానివ్వండి, గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, ఏది వరల్డ్ని ఎండ్ చేయలేదు. అండ్ హీ అక్యూజ్డ్ సైంటిస్ట్ ఆఫ్ డిస్హానెస్టీ. సైంటిస్ట్ కావాలనే దీన్ని చెప్తున్నారు, దే ఆర్ డిస్హానెస్ట్ అని చెప్పేసి ఈ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ సైన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ఎ కాన్ జాబ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ఎ ఫ్రాడ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. బట్ హియర్ ద ట్రంప్ ఈస్ వెరీ మచ్ రాంగ్ బికాస్ సైంటిఫిక్ రియాలిటీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ కూలింగ్ దట్ ఈస్ 1945 to 1970 మధ్యలో గ్లోబల్ కూలింగ్ అనేది చాలా టైనీగా ఉంది. అంటే టోటల్గా 0.1 డిగ్రీ సెల్సియస్ డ్రాప్ మాత్రమే చూసాం టెంపరేచర్లో. సో ఎందుకు అని అంటే సల్ఫర్ ఎమిషన్స్ ఎక్కువ జరిగాయి అనమాట. ఆ టైంలో వెన్ వి బర్న్ ద కోల్ సల్ఫర్ ఎమిషన్స్ ఎక్కువగా జరిగాయి అనమాట. ఓకే, సో బట్ ఈ పర్టికులర్ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఐపీసీసీ ఇంటర్నేషనల్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ క్లైమేట్ చేంజ్ కానివ్వండి, ఇప్పుడు తీసుకొస్తున్న ప్యారిస్ సమ్మిట్స్ కానివ్వండి, క్లైమేట్ చేంజ్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అని అంటే, సో దిస్ ఇస్ ఎంటైర్లీ అ డిఫరెంట్ థింగ్. ఓకే, సో స్టాటిస్టిక్స్ ఆర్ రివీలింగ్ దాట్ దేర్ ఈజ్ అ చేంజ్. సో మీ డిజాస్టర్స్లో మార్పులు చూసుకున్నా, గ్లేషియర్స్ మెల్టింగ్ చూసుకున్నా, సీ లెవెల్ రైసెస్ చూసుకున్నా, ద డిజాస్టర్ ప్యాటర్న్స్లో చేంజెస్ చూసుకున్న, రెయిన్ఫాల్ షిఫ్ట్స్ చూసుకున్న, ప్రతిదీ ఈస్ అన్ ఎవిడెంట్ దట్ క్లైమేట్ చేంజ్ ఇస్ ట్రిగ్గరింగ్ దట్ పర్టికులర్ ఈవెంట్. ద గ్లోబల్ వార్మింగ్ ఈస్ ట్రిగ్గరింగ్ దట్ పర్టికులర్ ఈవెంట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అండ్ దెర్ ఇస్ అ డేటా టు ప్రూవ్ ఇట్, దెర్ ఇస్ అ స్టాటిస్టిక్స్ టు ప్రూవ్ ఇట్. సో అందుకే వాట్ ట్రంప్ హ్యాస్ టోల్డ్ ఇస్ అన్ అవుట్డేటెడ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ బై ద ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీ. ఓకే, బట్ వాట్స్ ట్రంప్స్ రియల్ కన్సర్న్ ఏంటి అని అంటే, సో ఖచ్చితంగా ఈ సైంటిఫిక్ డిబేట్స్ మీద అతనికి ఎలాంటి కన్సర్న్ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫాజిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీ. ఫాజిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీ అనేది దెబ్బ తినద్దు అనేది ఆయన ప్రాబ్లం. హీ ఆల్సో సీస్ దాట్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది రైజ్ అవ్వడం, ఆ ఇండస్ట్రీస్ రైజ్ అవ్వడం అనేది దట్ విల్ క్రియేట్ అ థ్రెట్ టు ద ఫాజిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీ. సో దట్ ఈస్ అ రియల్ ప్రాబ్లం ఫర్ హిమ్. ఓకే, సో అతని యొక్క ఐడియాలజీ ఎలా ఉంది అని అంటే, గ్రీన్ ఎనర్జీ అడాప్ట్ చేసుకోవడం వల్ల ఏవైతే కంట్రీస్ ఫాజిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీస్తో డామినేట్ చేస్తున్నాయో దట్ విల్ బీ ఇన్ ద డిస్ట్రక్షన్ అని చెప్పేసి ఆయన ప్రాబ్లం అనమాట. ఓకే, సో వై హిస్ స్టాండ్స్ ఇస్ అ ప్రాబ్లమాటిక్ థింగ్. సో యుఎస్ ఇనిషియల్గా క్లైమేట్ సైన్స్కి సంబంధించి ఇట్ వాజ్ లీడింగ్. The presidents of US were always concentrating on curbing the climate change events. But now he is taking an outdated stance, a irrational stance, basically it's not a scientific, basically it is not backed by a scientific temper. So kabatti athan తీసుకున్న stance అనేది it is what is a reverse to the earlier stances which are taken by the US. So that is a broader concern anamata. So basically yes, there are some genuine criticisms of global climate processes. నిజంగానే criticisms అయితే కొన్ని ఉన్నాయి. Yes, they are genuine. How to ensure justice, how to ensure fairness in sharing the burden అనే దాంట్లో కొన్ని ఇష్యూస్ అనేవి ఉన్నాయి. లైక్ ఏ కంట్రీస్ బర్డెన్ని షేర్ చేసుకోవాలి, ఏ కంట్రీస్కి హెల్ప్ అనేది ఇవ్వాలి, క్లైమేట్ ఫినాన్స్ ఇవ్వాలి, ఇలాంటి వాటిలలో చాలా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. బట్ వాట్ ద స్టాండ్స్ దట్ ఈస్ టేకెన్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ బై ట్రంప్ ఇస్ అ outdated stance, irrational stance, and it is not backed by any facts and figures. Okay, climate science అనేది it is very very complex. So confusion అనేది చాలా న్యాచురల్గానే ఉంటుంది. సో పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్ అండ్ డిఫరెంట్ స్టాన్సెస్ ఆన్ ఇట్. సో నీదర్ ఎగ్జాజరేటెడ్ డూమ్స్డే ప్రిడిక్షన్స్ ఆర్ రైట్. అంటే డూమ్స్డే అంటే ఏంటి, సో ఎగ్జాజరేటెడ్ ప్రిడిక్షన్స్ అంటే వరల్డ్ మొత్తం అంతం అయిపోతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతున్న ప్రిడిక్షన్స్ అనేవి రాంగే. కానీ if you look at the statistics, we can say that climate change is affecting to certain extents. So the power of science me చూసుకుంటే క్లైమేట్ యొక్క సైంటిఫిక్ ప్రోగ్రెస్ అనేది ఇట్ ఇస్ వెరీ వెరీ స్లో. ఓకే, నిజంగానే స్లోగానే ఉంది. బట్ ఇట్ హ్యాస్ బిల్ట్ అన్ ఎవిడెన్స్ని టెస్టబుల్ ఐడియాస్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక పొలిటికల్ ర్యాంట్తో లేకపోతే వాళ్ళ యొక్క ఓన్ కన్సర్న్స్తో వాళ్ళ యొక్క ఓన్ బెనిఫిట్స్ కోసం అవుట్డేటెడ్ అండ్ ఇర్రేషనల్ స్టాన్స్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ టోటలీ రాంగ్ థింగ్. ఓకే, బికాస్ క్లైమేట్ చేంజ్ ఇస్ ఎ రియల్ ఇష్యూ అని చెప్పేసి మనకి ఈ పర్టికులర్ ఆర్టికల్లో రావడం జరిగిందనమాట. ఓకే, కూలింగ్ రైట్స్ ఇన్ అ స్వెల్టరింగ్ సౌత్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. జనరలీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో the access to the air conditioning is extremely limited. ఎయిర్ కండిషనర్స్ని యూజ్ చేసే వాళ్ళు, యాక్సెసిబిలిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువగా. సో ద ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు ద ఎయిర్ కండిషనింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద డిస్కంఫర్ట్, ఓకే, ఇట్స్ ఆల్సో అబౌట్ ది పబ్లిక్ హెల్త్, ఇట్స్ ఆల్సో అబౌట్ ద క్లైమేట్ అడాప్టేషన్ ఇష్యూ. ఇదొక యాక్సెసిబిలిటీ ఇష్యూ మాత్రమే కాదు, ఇట్స్ ఆల్సో అబౌట్ ద పబ్లిక్ హెల్త్, ఇట్స్ ఆల్సో అబౌట్ క్లైమేట్ అడాప్టేషన్.
సో కూలింగ్ని ఒక ఎనర్జీ లాగో లేకపోతే ఒక ఎమిషన్ ప్రాబ్లం లాగో మనం ట్రీట్ చేయడం అనేది సో డెఫినెట్లీ ఇట్ విల్ ఇగ్నోర్ ద వల్నరబుల్ పాపులేషన్. ఎందుకనంటే దే విల్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు యాక్సెసబిలిటీ. ఓకే, యాక్సెసబిలిటీ అనేది ఉండదు, యాక్సెస్ ఇట్. ఓకే, సో ఎక్స్ట్రీమ్ హీట్ని ఎక్కువ ఫేస్ చేసేది వీళ్ళే, వల్నరబుల్ పీపులే. అండ్ ఆల్సో ఎయిర్ కండిషనింగ్ ఫెసిలిటీ అనేది కూడా వీళ్ళకు ఉండదు అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎనర్జీ ఎఫిషియన్సీ రూల్స్ ఇన్ ఇండియా, June 2025లో ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ దాట్ ఆల్ న్యూ ఏసెస్ ఏవైతే ఉన్నాయో దే మస్ట్ బీ ఇన్ అ పొజిషన్ టు ఆపరేట్ బిట్వీన్ 20 degrees Celsius to 28 degrees Celsius విత్ అ డిఫాల్ట్ ఆఫ్ 24 degrees Celsius. సో మీరు చేంజ్ చేసుకోకపోతే డిఫాల్ట్గా 24 degrees Celsius ఉంటుంది. అండ్ ద రేంజ్ షుడ్ బి బిట్వీన్ 20 degrees to 28 degrees. అండ్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎస్టిమేట్స్ యొక్క ఎస్టిమేట్ మీరు చూసుకుంటే, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ యొక్క ఎస్టిమేట్స్ మీరు చూసుకుంటే 20 billion units ఆఫ్ ఎనర్జీ అనేది మనం సేవ్ చేయగలిగాము యాన్యువల్గా. బికాస్ ఆఫ్ దిస్ మనం సేవ్ చేయగలుగుతాము. సో బై డిక్రీజింగ్ ఆర్ బై ఇంక్రీజింగ్ ద లిమిట్ టు 20 degrees Celsius. సో దానివల్ల ఆల్మోస్ట్ 20 billion units ఆఫ్ ఎనర్జీని సేవ్ చేసుకుంటాము. అండ్ ఆల్సో 10,000 crore అనేది సేవ్ అవుతుంది అనమాట. అండ్ 16 million tons ఆఫ్ ఎమిషన్స్ అనేవి తగ్గుతాయి. ఓకే, సో ఇలాంటి పాజిటివ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ చెప్పడం జరిగిందనమాట. అండ్ ఈ మెజర్స్ తీసుకోవడం వల్ల మనం ఎనర్జీ ఎఫిషియన్సీ టార్గెట్స్ని మీట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ పీపుల్ ఎవరైతే ఈ ఏసీస్ మనం యూజ్ చేస్తున్నామో దానివల్ల కలిగే ఎమిషన్స్ వల్ల ఎక్కువ ఎవరు సఫర్ అవుతున్నారు? ఇట్ ఈస్ ద వల్నరబుల్ పీపుల్ అండ్ దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఏసీస్. సో వాళ్ళకి యాక్సెసిబిలిటీని పెంచవచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఈ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ని మనం సర్టన్ ఎక్స్టెంట్ వరకు ట్యాకిల్ చేయొచ్చు. సో నేషనల్ యావరేజ్ చూసుకుంటే 5% ఆఫ్ ది యావరేజ్ హౌస్ హోల్డ్ హ్యావ్ దేర్ ఓన్ ఏసీ. అండ్ ఈ పర్టికులర్ 5%లో 72% ఆఫ్ ద టోటల్ ఏసీ ఓన్డ్ ఆర్ ద రిచెస్ట్. అండ్ 10% ఆఫ్ ద టోటల్ ఆర్ మోస్ట్లీ ద అర్బన్ పీపుల్ అనమాట. రూరల్ హౌస్ హోల్డ్స్ కానివ్వండి, పూర్ పీపుల్ కానివ్వండి, వాళ్ళకి ఈ ఏసీస్ మీద యాక్సెసిబిలిటీ అనేది లేదు. దానివల్ల హీట్ రిలేటెడ్ రిస్క్లకి ఎక్కువగా గురవుతున్నారనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ కంపారిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఎయిర్ కండిషనింగ్, డెవలప్డ్ కంట్రీస్ మీరు చూసుకున్నట్టయితే నియర్లీ 90% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ ఇన్ USA అండ్ జపాన్ అండ్ USA లాంటి కంట్రీస్లో 90% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ దగ్గర ఏసీస్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ స్పేస్ కూలింగ్ పర్ క్యాపిటా is 7 GJ in US. You don't need to remember this data. So the above data is easy. అంటే 90% of the people దగ్గర యాక్సెసిబిలిటీ అనేది ఉంది. కమింగ్ టు ద డెవలపింగ్ కంట్రీస్, డెవలపింగ్ నేషన్స్లో సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో చూసుకుంటే 22% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ యాక్సెస్ టు ది ఏసీస్. అండ్ సబ్ సహారన్ ఆఫ్రికాలో మాత్రం ఇఫ్ యూ కంపేర్ దిస్ విత్ సబ్ సహారన్ దే హ్యావ్ ఓన్లీ యాక్సెసిబిలిటీ ఆఫ్ 6%. సో హై టెంపరేచర్స్ అనేవి సబ్ సహారన్ ఆఫ్రికా సౌత్లో ఉన్నప్పటికీ సో పీపుల్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ది ఏసీస్. సో డిస్పైట్ బీయింగ్ ఇన్ ద టెంపరేట్ రీజన్ అండ్ ఇన్ ద కూల్ రీజన్, few countries are having the accessibilities of AC despite they are not in a risky position. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అని అంటే, సో బేసిక్గా హోల్ వరల్డ్ని చూసుకుంటే గ్లోబల్ సౌత్ కానీ లేకపోతే విత్ ఇన్ ఇండియా రూరల్ ఏరియాస్ కానివ్వండి, లేకపోతే పూరర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే దీస్ ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ పీపుల్, yet they don't have access to the air conditioning అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. So this is the inequity in this particular thing that is there. Okay, so health risk ఏమి ఉంటాయి దీనివల్ల? WHO is estimating that 2000 నుంచి 2019 మధ్యలో ఆల్మోస్ట్ 4,89,000 మంది, ఓకే 4,89,000 మెంబర్స్ గ్లోబల్గా హీట్ వేవ్స్ వల్ల చనిపోవడం జరిగిందనమాట. అవుట్ ఆఫ్ దిస్ 20,000 పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇండియా అలోన్. మోర్టాలిటీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫ్రమ్ రైజింగ్ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల కాదు. ఇంకొక రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థర్మలీ సేఫ్ హౌసింగ్ లేకపోవడం, ఎలక్ట్రిసిటీ అనేది ప్రాపర్ రిలయబుల్గా లేకపోవడం, హెల్త్ ఫెసిలిటీస్కి యాక్సెసిబిలిటీ లేకపోవడం, ఎయిర్ కండిషనింగ్కి యాక్సెసిబిలిటీ లేకపోవడం అనేది అనదర్ ప్రాబ్లమ్ వై దీస్ పీపుల్ ఆర్ డైయింగ్. హెల్త్ ఫెసిలిటీస్ మీరు చూసుకునంటే లో ఇన్కమ్ కంట్రీస్లో దే ఆఫెన్ ల్యాక్ ద రిలయబుల్ పవర్ అనేది ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఏషియాలో
12% ఆఫ్ ది హెల్త్ సెంటర్స్లోనే ఎలక్ట్రిసిటీ అనేది ప్రాపర్గా ఉండదన్నమాట సౌత్ ఏషియాలో. సబ్ సహారన్ ఆఫ్రికాలో 15% ఆఫ్ దిస్ పర్టికులర్ సెంటర్స్ ఆర్ హెల్త్ సెంటర్స్ డి డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ. సో కాబట్టి స్టేబుల్ కూలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నియోనేటల్ కేర్, వ్యాక్సిన్ స్టోరేజ్. సో వ్యాక్సిన్స్ని స్టోర్ చేసుకోవాలన్నా ప్రాపర్ టెంపరేచర్ అనేది మన దగ్గర ఉండాలి, దానికోసం ఎలక్ట్రిసిటీ అవసరం. ఎమర్జెన్సీ రూమ్స్ వర్క్ అవ్వాలన్నా మనకి ఎలక్ట్రిసిటీ, పవర్ జనరేషన్ అవసరం. కాబట్టి ఒక రిలయబుల్ పవర్ జనరేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పవర్ సప్లై ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇన్ ద హెల్త్ సెంటర్స్, సో దట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం పీపుల్ లైఫ్స్ని సేవ్ చేయొచ్చు. ఓకే, సో వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఆన్ ద లేబర్? ఈ ఎయిర్ కండిషనింగ్ అనేది ఈక్విటబుల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోవడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది లేబర్ మీద? ఇండియాలో 80% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ అవుట్డోర్లో పనిచేస్తున్నారు, అంటే దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ద హీట్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, స్ట్రీట్ వెండర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఓకే, సో హీట్ అనేది డెఫినెట్లీ వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని తగ్గిస్తుంది, అండ్ ఆల్సో వాళ్ళ యొక్క సేఫ్టీని తగ్గిస్తుంది, హెల్త్ హజార్డ్స్ని తీసుకొస్తుంది. సో ఇలా లాట్ ఆఫ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ సమ్ ఇండియన్ స్టేట్స్లో మీరు చూసుకుంటే, కొన్ని స్టేట్స్ హీట్ యాక్షన్ ప్లాన్స్ని తీసుకొచ్చాయి. అంటే హీట్ వేవ్స్ వచ్చే ముందు ఎర్లీ వార్నింగ్స్ అనేవి ఇస్తారనమాట. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ని తీసుకొస్తారు, అండ్ వాళ్ళ కోసం హీట్ షెల్టర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. బట్ ఈ పర్టికులర్ హీట్ యాక్షన్ ప్లాన్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ వీక్ అనే చెప్పొచ్చు. ఇన్స్టిట్యూషనల్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల, ఫండ్స్ ప్రాపర్గా రాకపోవడం వల్ల, లీగల్ బ్యాకింగ్ ఆర్ లీగల్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ హీట్ యాక్షన్ ప్లాన్స్ అనేవి స్టిల్ దే ఆర్ వెరీ వెరీ వీక్. దే నాట్ బీన్ ప్రాపర్లీ రెగ్యులేటెడ్ అండ్ ఇంప్లిమెంటెడ్. కాబట్టి మనకి సిస్టమిక్ సొల్యూషన్స్ ఆర్ ద వే అవుట్. ఓకే, సిస్టమిక్ సొల్యూషన్స్ అనేవి మనం తీసుకురావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హీట్ రెసిలియన్స్ ఏదైతే ఉంటుందో, దిస్ షుడ్ బి అ కోర్ డెవలప్మెంటల్ ప్రయారిటీ, ఎస్పెషల్లీ అట్లీస్ట్ ఇన్ ద సమ్మర్స్. దీన్ని ఒక ఎనర్జీ ప్రాబ్లం లాగా కాకుండా దీన్ని ఒక డెవలప్మెంటల్ ప్రయారిటీగా మనం తీసుకోవాలన్నమాట. సో మనం ఏవైతే పాలసీస్ తీసుకొస్తూ ఉన్నామో ఆ పాలసీస్లో మనం లేబర్ ప్రొటెక్షన్ గురించి, ఓకే, సోషల్ సేఫ్టీ నెట్స్ని తీసుకురావడం, హీట్ యాక్షన్ ప్లాన్స్ని తీసుకురావడం అనేది మన ప్రయారిటీగా పెట్టుకోవాలన్నమాట. లో ఇన్కమ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యాక్సెసిబిలిటీ టు ఫినాన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ లో ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవి వాటంతలో వాళ్ళు ఎఫోర్డ్ చేసుకోలేరు, కాబట్టి వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ అందించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కూలింగ్ అనేది it is not just about health, it is not just about accessibility or weather, it is a human right అని చెప్పేసి అనడం జరుగుతుంది అనమాట ఈ ఆర్టికల్లో. ఇది ఒక లయబిలిటీ మాత్రమే కాదు, ఇట్స్ లైక్ అ హ్యూమన్ రైట్. కూలింగ్ అనేది ఇట్ మస్ట్ బి రేషన్డ్ యాజ్ అ క్లైమేట్ ప్రాబ్లం. దీని ఒక క్లైమేట్ ప్రాబ్లంగా మనం తీసుకోవాలి. ఇట్స్ అ డెవలప్మెంటల్ రైట్. ఎందుకు అనంటే మనం డెత్స్ని ప్రివెంట్ చేయొచ్చు, లైవ్లీహుడ్స్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, లేబర్ ప్రొడక్టివిటీని పెంచవచ్చు, క్లైమేట్ రెసిలియంట్ పబ్లిక్ సిస్టమ్స్ని బిల్ట్ చేయొచ్చు ఇఫ్ వీ టాకిల్ దిస్ పర్టికులర్ ఇష్యూ. ఓకే, సో ఏసీ ఓనర్షిప్లో మనం ఆల్రెడీ చూసినట్టు యూఎస్ అండ్ జపాన్లో 90% పీపుల్కి ఉంటే ఇండియాలో నేషనల్ యావరేజ్ ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ యాక్సెస్ టు ఏసీస్. కాబట్టి ఎయిర్ కండిషనింగ్ మీద అండ్ ద స్పెషల్ ఇన్సెంటివ్, స్పెషల్ ఫోకస్డ్ స్కీమ్స్ని అండ్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ని ఇంక్లూడ్ చేస్తున్న పాలసీస్ని మనం తీసుకొచ్చినట్టయితే వీ కెన్ టాకిల్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్ రెసిలియంట్లీ. ఓకే, వై ఇండియాస్ అర్బన్ డెఫినేషన్ ఇస్ ఫెయిలింగ్ ఇట్స్ గ్రోయింగ్ టౌన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. సో లెట్ మీ ట్రై అండ్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. సో ప్రస్తుతం అర్బన్ డెఫినేషన్ ఏముంది, వాట్ ఈస్ ద కరెంట్ అర్బన్ డెఫినేషన్ ఇన్ ఇండియా? ఇది చూసుకుంటే మీరు 2011 సెన్సస్ ప్రకారం అర్బన్ యూనిట్స్ అనేవి ఇట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ ఈదర్ వే. ఒకటి వచ్చేసి స్టాట్యుటరీ టౌన్స్ అండ్ రెండవది వచ్చేది సెన్సస్ టౌన్స్. వీటి రెండింటిగా మనం డివైడ్ చేసుకోవచ్చు. స్టాట్యుటరీ టౌన్స్ అంటే ఏంటి? సో దీస్ ఆర్ ద ఫార్మలీ నోటిఫైడ్ యాజ్ అర్బన్ ఏరియాస్. సో వీటిని అర్బన్ ఏరియాస్గా స్టేట్ గవర్నమెంట్స్ డిక్లేర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అండ్ దీస్ పర్టికులర్ థింగ్స్ విల్ హ్యావ్ అర్బన్ లోకల్ బాడీస్ లైక్ మున్సిపల్ కార్పొరేషన్స్ కానివ్వండి, కౌన్సిల్స్ కానివ్వండి, నగర పంచాయత్స్ కానీ ఉండాలన్నమాట. వాటిని మనం స్టాట్యుటరీ టౌన్స్గా డిక్లేర్ చేయాలంటే. కమింగ్ టు సెన్సస్ టౌన్స్, ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ సెటిల్మెంట్స్ అర్బన్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ఒక 3 క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేయాలి. మినిమం పాపులేషన్ వచ్చేసి 5,000 పీపుల్ ఉండాలి, అండ్ మోర్ దెన్ 75% ఆర్ ఈక్వల్ టు 75% ఆఫ్ ద మెయిన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి.
అండ్ పాపులేషన్ డెన్సిటీ అనేది ఇట్ షుడ్ బి మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400. సో ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి పర్ స్క్వేర్ కిలోమీటర్. ఈ 3 సాటిస్ఫై అవుతే ఈ పర్టికులర్ ఏరియాని మనము సెన్సస్ టౌన్గా డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. సో సెన్సస్ టౌన్ కూడా అర్బన్ ఏరియాస్ లాగానే ఫంక్షన్ అవుతూ ఉంటాయి, బట్ దే రిమైన్ అడ్మినిస్ట్రేటివ్లీ రూరల్. అడ్మినిస్ట్రేషన్ పరంగా రూరల్గా ఉన్నప్పటికీ దే క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అర్బన్ ఏరియా. అయితే ప్రస్తుతం ఉన్న డెఫినేషన్లో కొన్ని కన్సర్న్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇండియాలో ఉన్న అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రాపర్ అటానమీ అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ని ఇచ్చాం, అన్లైక్ ద పంచాయతీ రాజ్ సిస్టమ్స్. ఓకే, సో బేసికలీ సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్ మీదనే ఎక్కువగా పంచాయతీ రాజ్ సిస్టమ్స్ అనేవి డిపెండ్ అవుతూ ఉంటాయి. బట్ కంపేర్ టు ద పంచాయతీ రాజ్, అర్బన్ లోకల్ బాడీస్కి కొంచెం పవర్ అండ్ అటానమీ అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉందన్నమాట. సో అర్బన్ స్టేటస్, అర్బన్ లోకల్ బాడీస్ ఆర్ అర్బన్ ఏరియాస్ యొక్క స్టేటస్ని బట్టి ఆ ఏరియాని మనం ఎంత డెవలప్ చేయొచ్చు అనేది చెప్పొచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి ఆ పర్టికులర్ అర్బన్ డెవలప్మెంట్ బాడీస్ ఎలా వర్క్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అండ్ అవి బాగుంటే ప్లానింగ్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ప్రస్తుతం ఉన్న బైనరీ క్లాసిఫికేషన్, దట్ ఇస్ స్టాట్యుటరీ టౌన్స్ అండ్ సెన్సస్ టౌన్స్గా మనం ఏదైతే క్లాసిఫై చేసామో, సో దిస్ ఈజ్ ఎక్స్క్లూడింగ్ a main thing, that is a spectrum of settlements. సో ఏంటి ఇది అని అంటే చాలా విలేజెస్ అనేవి ర్యాపిడ్గా అర్బనైజ్ అవుతూ ఉన్నాయన్నమాట, ఫంక్షన్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా. బట్ ఆల్వేస్ దే హ్యావ్ రిమైన్డ్ అండర్ ద పర్స్యూట్ ఆఫ్ రూరల్ గవర్నెన్స్. దే ఆర్ రిమైనింగ్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ రూరల్ గవర్నెన్స్. కానీ ఈ పర్టికులర్ స్పెక్ట్రమ్ కిందకే వస్తుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, రూరల్ గవర్నెన్స్లో ఉండడం వల్ల అవి జనరల్గా పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కింద వర్క్ చేయాల్సి వస్తుంది. సో దే విల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. బట్ అర్బన్ లోకల్ బాడీస్ కింద ఉంటే అర్బన్ లోకల్ బాడీస్ హ్యావ్ మోర్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండ్ దే హ్యావ్ మోర్ పవర్స్ కాబట్టి సో దే విల్ ఆఫెన్ బీ ఇగ్నోర్డ్ డిస్పైట్ ఆఫ్ ఫిట్టింగ్ ఇన్ దిస్ పర్టికులర్ డెఫినేషన్. సో దీనివల్ల ప్లానింగ్లో, సర్వీసెస్లో, రిసోర్స్ అలొకేషన్లలో, సెన్సస్ టౌన్స్లో అండ్ పెరి అర్బన్ ఏరియాస్లలో కొన్ని గ్యాప్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది మిస్ క్లాసిఫికేషన్, సో మీరు సెన్సస్ డేటా 2000 నుంచి 2011 మధ్యలో చూసుకుంటే 251 సెన్సస్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ సెన్సస్ టౌన్స్ వర్ ఐడెంటిఫైడ్ ఇన్ 2001 అండ్ దే హ్యావ్ రిమైన్డ్ అండర్ ద రూరల్ గవర్నెన్స్. అంటే సెన్సస్ టౌన్స్ అనేవి ఈ పర్టికులర్ డెఫినేషన్లో ఫిట్ అయినప్పటికీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడ్మినిస్ట్రేటివ్లీ ఇవి రూరల్ ఏరియాస్ కిందకి మనం కన్సిడర్ చేస్తూ ఉన్నాము. సో దే మెట్ దర్ అర్బన్ క్రైటీరియా. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో 526 న్యూ సెన్సస్ టౌన్స్ అనేవి 2011లో యాడ్ చేశాము. బట్ 251 ఆఫ్ ద టోటల్ గ్రాంటెడ్ సెన్సస్ టౌన్స్ ఆర్ అండర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది రూరల్ ఏరియాస్. సో కాబట్టి ప్రస్తుతం ఉన్న క్రైటీరియాలో ఇది ప్రాబ్లం అనమాట. సో దో దే ఆర్ ఫిట్టింగ్ ఇన్ టు ద డెఫినేషన్, దే హ్యావ్ బీన్ అడ్మినిస్ట్రేటివ్లీ అండర్ ద రూరల్ ఏరియాస్. దట్ ఈస్ అ ప్రాబ్లం. సో ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్లో ఎలాంటి కన్సర్న్స్ అనేవి ఉన్నాయి? ఒకటి వచ్చేసి పాపులేషన్, సైజ్ అండ్ డెన్సిటీ. సో పాపులేషన్, సైజ్ అండ్ డెన్సిటీ alone may undercount urban populations. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఒక స్టడీని కండక్ట్ చేశామన్నమాట. ఆ స్టడీ ఏం సజెస్ట్ చేసిందనంటే, ఇండియా యొక్క అర్బన్ పాపులేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 35 to 57% హయ్యర్ దాన్ వాట్ వీ హ్యావ్ ఒఫీషియలీ బీ ట్రీటెడ్. ఓకే, ఈ పర్టికులర్ ఎర్లియర్ డెఫినేషన్ని మనం యూస్ చేసుకొని చూసినప్పుడు 35 to 47% అయ్యి లేదు. ఓకే, సో బట్ మనం ఏమనుకున్నాం, 31% ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ది అర్బన్ ఏరియాస్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ దట్ వీ హ్యావ్ గివెన్. బట్ ఒరిజినల్గా మనం పాపులేషన్ అండ్ డెన్సిటీ మాత్రమే కన్సిడర్ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ ట్రీట్ దట్ 35 to 57% of Indian cities and Indian like places are in the urban settlements or urban areas అని చెప్పేసి 2019లో ఒక స్టడీ చెప్పడం జరిగిందనమాట. అయితే మేల్ వర్క్ ఫోర్స్ రూల్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఈజ్ అన్ అవుట్డేటెడ్ వన్. ఎందుకు? స్మాల్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో దే మే నాట్ మీట్ దిస్ పర్టికులర్ థ్రెషోల్డ్ ఆర్ దిస్ పర్టికులర్ వర్క్ ఫోర్స్ కటింగ్, బట్ దే హ్యావ్ అర్బన్ క్యారెక్టరిస్టిక్స్. స్మాలర్ టౌన్స్ ఏంటంటే ఈ పర్టికులర్ డెఫినేషన్లో ఇట్ మైట్ నాట్ ఫిట్, కానీ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్ అని అంటే ఇట్ ఫిట్స్ ఇన్ టు ది అర్బన్ క్యారెక్టరిస్టిక్స్. అర్బన్ ఏరియా లాగానే మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మెనీ పీపుల్ ఇన్ ట్రాన్సిషనల్ ఏరియాస్, సో అటు సిటీ కాకుండా, ఇటు టౌన్ కాకుండా, ఇటు చిన్న విలేజ్ కాకుండా కొన్ని ట్రాన్సిషనల్ జోన్స్లో ఉంటాయన్నమాట. So they have a mixture of agriculture activity and non-agriculture activity also.
సో based on the season this particular thing differs. సో వాళ్ళు కూడా ఈ పర్టికులర్ అర్బన్ ఏరియా డెఫినేషన్లోకి ఫిట్ అవ్వలేకపోతున్నారు బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ మెయిల్ ఫోర్స్ కటింగ్. ఓకే, అండ్ గిగ్ ఎకానమీ అండ్ యాప్ బేస్డ్ వర్క్స్ వల్ల దే ఆర్ స్ప్రెడింగ్ ఇన్ టు ద విలేజెస్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. చాలామంది సెమీ అర్బన్ ఏరియాస్కి అండ్ ఈ పర్టికులర్ విలేజెస్ కూడా సెమీ అర్బన్ రీజన్స్ లాగా మారిపోతున్నాయి బికాస్ ఆఫ్ ది గిగ్ ఎకానమీ వల్ల. అండ్ ఈ పర్టికులర్ రూల్లో మనం ఓన్లీ మేల్ వర్కర్స్ని కన్సిడర్ చేస్తున్నాం. వీ హ్యావ్ అవాయిడెడ్ ద ఫీమేల్ వర్క్ ఫోర్స్, బట్ స్టిల్ ఫీమేల్ పీపుల్ ఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ అ లాట్, రైట్? సో సెటిల్మెంట్స్ ఈ పర్టికులర్ ఫీమేల్ వర్కర్స్ని మనం ఇంక్లూడ్ చేయకపోవడం వల్ల వీఆర్ యాక్చువల్లీ ఇగ్నోరింగ్ విమెన్స్ ఇన్ఫార్మల్ అండ్ అన్పేడ్ వర్క్. So that is creating a problem. So settlements may appear rural sometimes on paper, but largely మీరు ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళి చూస్తే దే విల్ ఆఫెన్ లుక్ లైక్ అ అర్బన్ క్లస్టర్ అనమాట. సో కాబట్టి ప్రస్తుతం ఉన్న డెఫినేషన్లో సో జస్ట్ పాపులేషన్ అండ్ డెన్సిటీని మనం కన్సిడర్ చేస్తే సరిపోవచ్చు, రాదర్ దాన్ టేకింగ్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద మేల్ వర్క్ ఫోర్స్. బికాస్ సో ఫ్యూ ఏరియాస్లో సో దేర్ కెన్ బి అ సీజనల్ మైగ్రేషన్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ వన్ సెక్టార్ టు అనదర్ సెక్టార్. అండ్ కొన్ని సీజన్స్లో అగ్రికల్చర్ యాక్టివిటీస్, కొన్ని సీజన్స్లో నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే దే విల్ లుక్ అర్బన్ కైండ్ ఆఫ్ థింగ్స్ డిస్పైట్ ఆఫ్ దే డూయింగ్ ద రూరల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఓకే, ఇలాంటి వాటి వల్ల గిగ్ ఎకానమీ వల్ల అండ్ వేరియస్ అదర్ రీజన్స్ వల్ల ఈ డెఫినేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫిట్టింగ్ అండ్ ఇట్ ఈస్ అవుట్డేటెడ్ డెఫినేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం అవుట్డేటెడ్ డెఫినేషన్ని అలానే ఉంచడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే, ఒకటి వచ్చేసి దిస్ విల్ లీడ్ టు మిస్ క్లాసిఫికేషన్. ఎవరైతే పీపుల్ ఉంటారో ద మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద సెమీ అర్బన్ ఏరియాస్ ఆర్ గ్రోయింగ్ టౌన్స్ మే నాట్ బి కౌంటెడ్ యాజ్ అన్ అర్బన్ వన్. ఓకే, సెమీ అర్బన్ ఏరియా ఆర్ సెమీ బేసికలీ ఈ గ్రోయింగ్ టౌన్స్లో ఉన్నప్పటికీ వాళ్ళని అర్బన్ పీపుల్గా ట్రీట్ చేయట్లేదు. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. అండ్ గవర్నెన్స్ అండ్ సర్వీస్ గ్యాప్స్ అనేవి కూడా మొదలవుతాయి. గవర్నెన్స్ గ్యాప్స్, సర్వీస్ గ్యాప్స్ అనేవి కూడా మొదలవుతాయి. బికాస్ సో నేను ఆల్రెడీ చెప్పినట్టు బేసికలీ అర్బన్ బాడీస్ లైక్ మున్సిపాలిటీస్కి ఎక్కువ అటానమీ అనేది ఉంటుంది, వాళ్ళకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఆ ఏరియా అనేది అంతా డెవలప్ అవ్వకపోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ అండర్ ద పంచాయతీ రాజ్. ఓకే, అండ్ ప్లానింగ్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, రిసోర్సెస్ పరంగా ప్రాపర్గా అప్రాప్రియేట్గా అలొకేట్ కాకపోవచ్చు. సో ఒక రూరల్ ఏరియాకి డెఫినెట్లీ ఒక్కొక్కసారి మనం కొన్ని క్రైటీరియాస్ కింద ఎక్కువగా ఫండ్ ఇవ్వకపోవచ్చు. సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏమేమి చదివాము అంటే ద లాజికల్ ఫ్లో దట్ వీ హ్యావ్ సీన్. ఓకే, సో ఇనీషియల్గా అర్బన్ ఏరియా యొక్క డెఫినేషన్ ఏంటి చూసాం. ఇందులో 2 ఇంపార్టెంట్ థింగ్స్, ఒకటి స్టాట్యుటరీ టౌన్స్, ఇంకొకటి సెన్సస్ టౌన్స్. సెన్సస్ టౌన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తూ ఈ పర్టికులర్ బైనరీ డెఫినేషన్లో ఓవరాల్ ఇష్యూస్ ఏమున్నాయి, వాట్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద మిస్క్లాసిఫికేషన్స్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్రైటీరియా, దీనివల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి అనేది మనం చూడడం జరిగిందనమాట. సో కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే అర్బన్ డెఫినేషన్ని రివైజ్ చేసుకోవాలి 2021 సెన్సెస్లో, 27 సెన్సెస్లో. అండ్ వీ నీడ్ టు ఇంక్లూడ్ దిస్ పర్టికులర్ ట్రాన్సిషనల్ సెటిల్మెంట్స్, సెమీ అర్బన్ ఏరియాస్ లాంటివి వాటిని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి అర్బన్ డెఫినేషన్స్ కింద. అండ్ ఆల్సో ఈ మేల్ అండ్ ఫీమేల్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా మనం సాల్వ్ చేసుకోవాలి. అండ్ వీ నీడ్ టు ఇంక్లూడ్ ద ఫీమేల్ వర్కింగ్ ఫోర్స్ ఆల్సో. So this will help in preventing the governance misuse, infrastructure gaps that are there. Okay. Citizens, domicile, migrants, why should we worry about provincial citizenship అని ఒక ఆర్టికల్ వచ్చింది. So basically if you look at the first aspect of this article, that is human mobility versus sedentarism. ఏంటిది హ్యూమన్ మొబిలిటీ వర్సెస్ సెడెంటరిజం గురించి ఏం మాట్లాడారు? హిస్టారిక్గా హ్యూమన్ ప్రోగ్రెస్ అనేది ఇట్ ఈస్ టైడ్ టు మొబిలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబ్స్ కానీ, నొమాడ్స్ కానివ్వండి, ట్రేడర్స్ కానివ్వండి, ఆర్మీస్ కానివ్వండి, దే యూస్ టు మూవ్ అక్రాస్ రీజన్. ఎందుకు? సర్వైవల్ కోసం మూవ్ అయ్యేవాళ్ళు, ట్రేడ్ కోసం మూవ్ అయ్యేవారు, అండ్ ఎక్స్పాన్షన్ కోసం కూడా మూవ్ అయ్యేవారు అనమాట. సో మొబిలిటీ అవ్వడం వల్ల, సో మొబైల్గా ఉండడం వల్ల వైల్ దే ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ రీజన్ టు అదర్ రీజన్, దిస్ విల్ హెల్ప్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దేర్ ఐడియాస్, ఎక్స్చేంజెస్ ఆఫ్ స్కిల్స్. అండ్ ఇది సివిలైజేషనల్ ఎవాల్వ్మెంట్ ఆర్ సివిలైజేషన్ అనేది ఎవాల్వ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. వెరాజ్ సెడెంటరిజం మీరు చూసుకుంటే ఆన్ ది అదర్ హ్యాండ్, సెడెంటరిజం ఇస్ ది అపోజిట్ థింగ్.
like staying in only one place, linking to one property, linking to one lineage, linking to few resources, ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న రిసోర్సెస్ మాత్రమే వాడుకోవడం. బట్ మోడర్న్ గ్లోబలైజేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ రిఫ్లెక్టింగ్ ద సేమ్ కాన్సెప్ట్స్ వేర్ గూడ్స్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, క్యాపిటల్ కానివ్వండి అండ్ లేబర్ ఫ్లో గురించి మాట్లాడుతుంది. ప్రస్తుతం ఉన్న గ్లోబలైజేషన్ ఎరా అనేది వీటి యొక్క మొబైల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుంది అనమాట. బట్ ఫిజికల్ మొబిలిటీ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ఆఫెన్ రెస్ట్రిక్టెడ్ విత్ ఇన్ ద కంట్రీస్. వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఈజ్ ప్రస్తుతం ఉన్న గ్లోబలైజేషన్ ఇస్ అ మిక్స్ ఆఫ్ హ్యూమన్ మొబిలిటీ అండ్ సెడెంటరిజం విత్ రెస్పెక్ట్ టు పీపుల్. మనం ఒకే దగ్గర ఉంటున్నాం చాలా మట్టుకు, బట్ గూడ్స్ కానీ, సర్వీసెస్ కానీ, క్యాపిటల్ కానీ, ఓకే, లేబర్ కానీ, దే ఆర్ ఫ్లోయింగ్ అక్రాస్ ద రీజియన్స్. ఓకే, సో మొబిలిటీ అనేది ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈస్ బెనిఫిషియల్. బట్ ఇన్ ఇండియా మూవింగ్ బిట్వీన్ స్టేట్స్ ఫర్ వర్క్ ఆర్ ఫర్ రెసిడెన్స్ ఫేసెస్ ఫ్యూ ఛాలెంజెస్. మొబిలిటీ అనేది మంచిదే, కానీ విత్ ఇన్ ఇండియా డొమెస్టిక్ స్పియర్స్లో సో మనం బయటకు వెళ్ళకపోవచ్చు చాలాసార్లు, బట్ విత్ ఇన్ ఇండియా వీఆర్ మూవింగ్ అక్రాస్ ది స్టేట్స్. సో అలా వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ రెసిడెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ని ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు మన ఇండియన్స్ వెన్ దే ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. ఇంటర్నల్ మైగ్రేషన్ గురించి మీరు చూసుకున్నట్టయితే మెనీ ఇండియన్స్, చాలా మటుకు ఇండియన్స్ ఏంటంటే దే ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్. ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు? ఫర్ జాబ్స్ అండ్ ఫర్ బెటర్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్ పర్పస్, హెల్త్ పర్పస్, ఇలా చాలా రీజన్స్ వల్ల మైగ్రేట్ అవుతూ ఉంటారు. అండ్ మెయిన్లీ సిటీస్ లైక్ ముంబై చూసుకున్నా, ఢిల్లీ చూసుకున్నా, బెంగళూరు చూసుకున్నా, దీస్ ఆర్ అట్రాక్టింగ్ దిస్ పర్టిక్యులర్ రూరల్ వర్కర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి ఫ్రమ్ అక్రాస్ ది స్టేట్స్. అండ్ COVID-19 టైంలో మీరు చూసుకుంటే దిస్ పర్టిక్యులర్ పాండమిక్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ ద ప్రికారియస్ కండిషన్ ఆఫ్ దిస్ మైగ్రెంట్ వర్కర్స్. ఎందుకు అనంటే చాలామంది హంగర్ రిలేటెడ్ ఇష్యూస్ని ఫేస్ చేశారు, అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ని ఫేస్ చేశారు, అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్, దే ఫేస్డ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్. సో అవేర్నెస్ ఉన్నప్పటికీ, పాలసీస్ ఉన్నప్పటికీ, సొసైటల్ సపోర్ట్ ఉన్నప్పటికీ మైగ్రెంట్స్ స్టిల్ రిమైన్ ఎఫెక్టెడ్ ఎట్ ఎ లార్జ్ స్కేల్ ఇన్ అ నెగటివ్ వే డ్యూరింగ్ ద పాండమిక్. చాలామంది మైగ్రెంట్స్ డిస్క్రిమినేషన్ని ఫేస్ చేశారు, వల్నరబుల్ పొజిషన్లో ఉన్నారనమాట. సో జనరల్గా మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో సో దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద లైవ్లీహుడ్స్. బట్ ఇండియన్ స్టేట్స్ ఏంటి అని అంటే సో వాళ్ళని ఎక్కువగా రెగ్యులేట్ చేయాలనుకుంటుంది, డొమిసైల్ అని, సిటిజన్షిప్ రూల్స్ అని. సో దాంతో బేసికలీ వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయాలన్న ఒక దృక్పథంతో ఇండియన్ స్టేట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్ టు ద మైగ్రేషన్. సో వాట్ ఈస్ దిస్ ప్రొవిన్షియల్ సిటిజన్షిప్? మరి ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అంటే ఏంటి? సో దిస్ పర్టిక్యులర్ థింగ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై అలోక్ రంజన్. సో ద ఐడియా షోస్, ఈ పర్టిక్యులర్ ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అంటే ఏంటంటే దిస్ ఐడియా షోస్ దట్ హౌ స్టేట్స్ యూజ్ డొమిసైల్ రూల్స్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాయి స్టేట్స్ టు డిఫైన్ హూ బిలాంగ్స్ పొలిటికలీ అండ్ హూ బిలాంగ్స్ సోషలీ. సో డొమిసైల్ రూల్స్ని యూజ్ చేసుకొని స్టేట్స్ ఒక పర్టికులర్ పర్సన్ పొలిటికలీ ఆ పర్టికులర్ ఏరియాకి రిలేట్ అవుతారా లేకపోతే సోషలీ రిలేట్ అవుతారా అనేది వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారనమాట. అయితే ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ మాత్రం ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎమోషనల్, కల్చరల్ అండ్ పొలిటికల్ అటాచ్మెంట్. ఒక పర్టికులర్ స్టేట్కి మనకున్న ఎమోషనల్ అటాచ్మెంట్, కల్చరల్ అటాచ్మెంట్ అండ్ పొలిటికల్ అటాచ్మెంట్ని బట్టి మనం ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించి మనం ప్రొవిన్షియల్ సిటిజన్స్ అని చెప్పొచ్చు అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ అ లీగల్ సిటిజన్షిప్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ఎమోషనల్, కల్చరల్ అండ్ పొలిటికల్ సిటిజన్షిప్. ఓకే, సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది స్టేట్కి ఒక అడ్వాంటేజ్ అనేది ఇస్తుందన్నమాట ఇన్ పాలిటిక్స్. లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో దే కెన్ క్లెయిమ్ టు ప్రొటెక్ట్ లోకల్స్. ఎక్కువగా లోకల్స్ని ఎక్కువ ప్రొటెక్ట్ చేస్తున్నారు బై బ్యాకింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రొవిన్షియల్ సిటిజన్షిప్. అంటే ఎమోషనల్గా వీళ్ళు ఈ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, కల్చరల్గా ఈ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు, లీగల్గా కాకపోయినా అనే ఒక ఈ పర్టికులర్ ఐడియా అనేది లోకల్ పొలిటీషియన్స్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. కానీ దిస్ ఈజ్ రేజింగ్ అ కన్సర్న్ బిట్వీన్ టూ ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి నేషనల్ సిటిజన్షిప్, ఇంకొకటి స్టేట్ లెవెల్ బిలాంగింగ్నెస్. అంటే ఏంటి? ఆల్ ఇండియన్స్ విల్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ అండర్ ద కాన్స్టిట్యూషన్. సో దట్ ఈస్ అబౌట్ నేషనల్ సిటిజన్షిప్. బట్ స్టేట్ లెవెల్ బిలాంగింగ్నెస్ అంటే ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అనేది సో యు ఆర్ నేటివ్ టు వన్ పర్టికులర్ రీజన్, యు ఆర్ హ్యాబిచుయేటెడ్ అండ్ కల్చరలీ ఓరియంటెడ్ టువర్డ్స్ వన్ పర్టికులర్ రీజన్ అనే ఒక పర్టికులర్ న్యూ ఐడియాలజీని డెవలప్ చేస్తుంది. ఓకే,
సో కాబట్టి డొమిసైల్ని సో ఒక న్యాచురల్ రెసిడెన్సీ కాన్సెప్ట్ నుంచి ఒక పొలిటికల్ ఇన్స్ట్రుమెంట్గా ఈ పర్టికులర్ ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అనేది మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ దట్ ఆర్ గివెన్. జమ్మూ అండ్ కాశ్మీర్లో 2019 అబ్రిగేషన్ ఆఫ్ ది స్పెషల్ స్టేటస్ మీరు చూసుకున్నాక సో ద డొమిసైల్ రూల్స్ వర్ అప్లైడ్ టు ఇంక్లూడ్ సర్టన్ మైనారిటీస్ లైక్ వాల్మీకిస్, గోర్ఖాస్, వెస్ట్ పాకిస్తాన్ రెఫ్యూజీస్, వీటన్నిటినీ సిటిజన్స్గా అగ్రీ చేయడానికి డొమిసైల్ రూల్స్ని వాడుకుందనమాట జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్. ఓకే, కమింగ్ టు జార్ఖండ్ విచ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 2000, పొలిటికల్ పార్టీస్ హ్యావ్ యూజ్డ్ డొమిసైల్ రూల్స్ టు ఆర్టికులేట్ ద మేజర్ గ్రీవియన్సెస్. ఎవరైనా మైనారిటీ ఫేస్ ఏదైనా ఈ గ్రీవెన్సెస్ని ఫేస్ చేసినప్పుడు డొమిసైల్ రూల్స్ ఆధారంగా జడ్జ్మెంట్స్ ఇచ్చేవాళ్ళనమాట. ఓకే, సో ఇలాంటి స్టేట్స్లో డొమిసైల్ రూల్స్ వాడుకోవడం అనేది వీ హావ్ సీన్ హిస్టారికలీ ఆల్సో. సో ఐడియా ఆఫ్ ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అనేది ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. హిస్టరీ చూసుకుంటే ఇంటర్నల్ మైగ్రేషన్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ కాజింగ్ ఫ్యూ కన్సర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్ సన్స్ ఆఫ్ సాయిల్ కాన్సెప్ట్ అని, సిటిజన్ అవుట్సైడర్స్ అని, డిఫరెన్షియేటెడ్ సిటిజన్షిప్ అని, ఇలా డిఫరెంట్ ఐడియాస్తో మనం ముందుకు వస్తూనే ఉన్నాం. 1955లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ SRC ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ వార్న్డ్ దాట్ డొమిసైల్ రూల్స్ అనేవి ఆర్టికల్ 15కి అగేన్స్ట్గా వెళ్తాయి, ఆర్టికల్ 16కి అగేన్స్ట్గా వెళ్తాయి, ఆర్టికల్ 19కి అగేన్స్ట్గా కూడా వెళ్తాయి. అంటే ఈక్వాలిటీ, అపార్చునిటీ, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ని కర్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి రెస్ట్రిక్టివ్ డొమిసైల్ రూల్స్ విత్ పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇస్ ద సొల్యూషన్. అంటే సో డొమిసైల్ రూల్స్ని యూజ్ చేసుకోకండి, పార్లమెంట్ నీడ్ టు ఫ్రేమ్ ద రూల్స్, పార్లమెంట్ నీడ్ టు కమ్ అప్ విత్ ద లెజిస్లేషన్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో కాబట్టి ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అనేది ఇట్ ఈస్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ థింగ్. ఇట్ ఈస్ సిమిలర్ టు వాట్ వీ కాల్ ఇట్ అస్ డొమిసైల్ రూల్స్ అప్లికేషన్. కాబట్టి దీన్ని మనము తీసేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పార్లమెంట్ నీడ్ టు ఫ్రేమ్ ద రూల్స్ అని చెప్తున్నారనమాట. సో ద కోర్ ఇష్యూ ఇస్ ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అనేది ఇది ఒక డ్యూయల్ ఐడెంటిటీ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. ఒకటి నేషనల్ సిటిజన్షిప్ అని, ఇంకోటి ప్రొవిన్షియల్ ఆర్ స్టేట్ సిటిజన్షిప్ అని. ఈ డ్యుయాలిటీ అనేది వన్ నేషన్ వన్ సిటిజన్షిప్ అనే ఒక ఐడియల్ కాన్సెప్ట్ని డిస్టర్బ్ చేస్తుంది విచ్ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఇంటర్నల్ మైగ్రేషన్ని మార్జినలైజ్ చేస్తుంది. ఎస్పెషలీ పూర్ వర్కర్స్ ఎక్కువ సఫర్ అవుతారు. దీన్ని ఒక పొలిటికల్ టూల్గా యూజ్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, అండ్ మోడర్న్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ గిగ్ ఎకానమీ, ఎకనామిక్ మైగ్రేషన్, జాబ్స్, అర్బన్ ఎక్స్పాన్షన్, ఇవన్నీ కూడా సర్టెన్ ప్రాబ్లమ్స్ని పర్టికులర్ ఆస్పెక్ట్ని ఇంకా యాడప్ట్ చేస్తున్నాయి. సో కాబట్టి మనం ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అనేది స్ట్రాటజిక్గా పొలిటికల్ పార్టీస్ యూజ్ చేసుకున్నప్పుడు ఇఫ్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద గెయినింగ్ ఓట్స్ వీ షుడ్ నాట్ అలౌ దెమ్ టు యూజ్ దట్ పర్టికులర్ థింగ్. ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ రియల్. ఓకే, ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ అనేది ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో డొమిసైల్ రూల్స్ ఇలాంటి వాటిని మనం అప్లై చేయకూడదు బికాస్ దిస్ ఇస్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 15, ఆర్టికల్ 19, ఆర్టికల్ 16 ఇవన్నీ వైలేట్ అవుతున్నాయి. ఓకే, ద కీ టేక్అవే ఇస్ సో ప్రొవిన్షియల్ సిటిజన్షిప్ ఇస్ ఆల్ అబౌట్ విచ్ ఇస్ రూటెడ్ ఇన్ లోకల్ ఐడెంటిటీ, నేటివిజం. కానీ దీనికి ఒక చట్టం అనేది లేదనమాట. సో కాబట్టి పార్లమెంట్ నీడ్ టు ఫ్రేమ్ అ లా విచ్ కెన్ గివ్ అ క్లారిటీ అబౌట్ దిస్ పర్టికులర్ ప్రొవిన్షియల్ సిటిజన్షిప్. ఓకే, DRDO కండక్ట్స్ రైల్ బేస్డ్ లాంచ్ ఆఫ్ అగ్ని ప్రైమ్ మిసైల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ డిఆర్డిఓ దీంతో పాటు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఏం చేశారంటే దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ అగ్ని ప్రైమ్ మిసైల్ యొక్క టెస్టింగ్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక రైల్ బేస్డ్ అంటే మీనింగ్ మిసైల్ వాజ్ లాంచ్డ్ ఫ్రమ్ అ మొబైల్ లాంచర్ నుంచి. అంటే ఒక పర్టికులర్ ట్రైన్ మీద దాన్ని మౌంట్ చేసుకొని సో ఒక పర్టికులర్ ఫిక్స్డ్ సైట్లో కాకుండా దాన్ని ట్రైన్ మీద మౌంట్ చేసుకొని దాన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ అగ్ని ప్రైమ్ మిసైల్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో దిస్ ఇస్ అ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ అనమాట అగ్ని సిరీస్లో. అండ్ దిస్ ఇస్ ఇన్ ఇంటర్మీడియట్ రేంజ్. ఇట్ కెన్ ఆల్మోస్ట్ ట్రావెల్ అప్ టు 2000 kilometers. దీంట్లో మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తాం సో దట్ వీ కెన్ బీ మోర్ అక్యురేట్, రిలయబిలిటీ పెంచుకోవడానికి అండ్ ఆల్సో దీన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ లాంచింగ్ ఫ్రమ్ అ పర్మనెంట్ సైట్ ఈ మిసైల్ని మనము వీ హ్యావ్ క్యారీడ్ ఇట్ అండ్ లాంచ్డ్ ఇట్ త్రూ ద ట్రైన్ అనమాట. సో కాబట్టి ఇట్ మేక్స్ హార్డర్ ఫర్ ది ఎనిమీస్ టు ట్రాక్ దిస్ పర్టికులర్ థింగ్. ఓకే, బికాస్ ఈ పర్టికులర్ మిసైల్ని మనము క్విక్గా
అండ్ హైడ్ అయ్యి మనం లాంచ్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో దట్ పర్టికులర్ SFC విల్ బీ ద వన్ విచ్ మేనేజెస్ ద న్యూక్లియర్ ఆర్సినల్ని అండ్ మిసైల్స్ని ఇదే మేనేజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో this particular thing is the detail and update of this particular thing. Okay, so this is the first time ever India launched a missile from a special train based system. అది గుర్తుపెట్టుకోండి. సో ర్యాపిడ్గా డిప్లాయ్మెంట్ అవ్వడానికి, విజిబిలిటీ తగ్గించుకోవడానికి అండ్ మొబైల్గా ఉండడానికి, దాన్ని టెస్ట్ చేయడానికి దీన్ని మనం టెస్ట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ లాంచెస్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్, హిట్స్ అవుట్ ఎట్ ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ని రాజస్థాన్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. హీ ఆల్సో లాంచ్డ్ ఆర్ లేడ్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ సెవరల్ అదర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ వర్త్ 1.22 lakh crores లైక్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సప్లై లాంటివి కూడా తీసుకొచ్చారు. అండ్ ఆయన స్పీచ్లో హీ క్రిటిసైజ్డ్ ద ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్ బై టెలింగ్ దట్ డెవలప్మెంట్ వాజ్ డీలేడ్ డ్యూరింగ్ దేర్ టర్మ్. ఓకే, వాళ్ళ పాలసీస్ వల్ల అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో కమింగ్ టు ద న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? It is a plant where we generate electricity by using nuclear reactions. సో నేను రీసెంట్గా న్యూక్లియర్ ఫిజన్ గురించి చెప్పాను. సో న్యూక్లియర్ ఫిజన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ కోల్, గ్యాస్ ఆర్ హైడ్రో, వాట్ వీ యూజెస్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ని తీసుకొస్తాం. సో దీనివల్ల మనం క్లీన్ ఎనర్జీని, లార్జ్ స్కేల్ అండ్ రిలయబుల్ పవర్ని తీసుకురావచ్చు. సో ఫౌండేషన్ స్టోన్ సెరిమనీ మనం కండక్ట్ చేయడం జరిగింది దీనికోసం. అండ్ ఆల్సో he spoke about the GST, previous governments ni criticize చేయడం జరిగిందనమాట. Why is this important అంటే definitely this will help in ensuring the energy security of the nation. Nuclear power అనేది it will be a stable and long term electricity source and economic growth అనేది కూడా అవుతుంది because of this particular boost of infrastructure, boost of jobs, etc. Okay, so that was this particular thing. So ఏంటి అని అంటే ద సింపుల్ థింగ్ దట్ వీ నీడ్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ ఆర్టికల్ ఏంటంటే ఒక బిగ్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. అండ్ దీంతో పాటు అదర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని వర్త్ ఆఫ్ 1.22 lakh crores లాంచ్ చేశారు. సో డెఫినెట్లీ దిస్ విల్ హెల్ప్ ఇన్ ద లాంగ్ రన్. అండ్ హీ ఆల్సో డిఫెండెడ్ GST రిఫార్మ్స్, క్లెయిమింగ్ దట్ goods and services will become very, very cheaper. And he also accused Congress. Okay, that is the thing that you have to remember. Just an update. And another update from RBI makes authentication tougher for digital transactions అని ఒక ఆర్టికల్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఫర్దర్ సెక్యూర్ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ హ్యాస్ మ్యాండేటెడ్ ఇంట్రడక్షన్ ఆఫ్ అడిషనల్ రిస్క్ బేస్డ్ చెక్స్ బియాండ్ ద మినిమమ్ 2-factor authentication. 2-factor authentication కాకుండా సో ద చెకింగ్ మెకానిజమ్స్ని ఇంకొంచెం స్ట్రింజెంట్గా మార్చిందనమాట. బికాస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేవి పెరుగుతున్నాయి కాబట్టి. సో ఇట్ షెల్ బీ ఎన్ష్యూర్డ్ దట్ ఫర్ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అదర్ దెన్ కార్డ్ present transactions, at least one of the factors of authentication is dynamically created or proven. That is, proof of possession of the factor being sent as part of the transaction is unique to the transaction. So proof of possession అనే ఒక authentication ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అదర్ దాన్ వాట్ ఈస్ బేస్డ్ నా. ఓకే, ప్రస్తుతం ఉన్న దానికన్నా ఇంకో అడిషనల్ స్టెప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఒక్క పర్టికులర్ ఫ్యాక్టర్ని కాంప్రమైజ్ అయినా దాని యొక్క రిలయబిలిటీ అనేది తగ్గుతుంది కాబట్టి సో దిస్ విల్ గివ్ ఫర్దర్ ప్రొటెక్షన్ ఫర్ ద డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అండ్ స్కామ్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఫినాన్షియల్ ఫ్రాడ్స్. ఓకే, ఇండియా రష్యా డిస్కస్ బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ ప్లాన్స్ టు బూస్ట్ అగ్రికల్చర్ ట్రేడ్ టైస్. సో ద కోర్ ఐడియా ఏంటంటే ఇండియా అండ్ రష్యా ఏంటంటే దే ఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ ప్లాన్. ఓకే, basically this is a common marketplace for the BRICS countries అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అండ్ న్యూ మెంబర్స్ లైక్ ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్. ఇక్కడ ఏంటంటే దే కెన్ ట్రేడ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ లైక్ వీట్ కానివ్వండి, రైస్, పల్సెస్, ఫర్టిలైజర్స్, వీటన్నిటిని సేల్ చేయొచ్చు అనమాట. సో దాన్నే మనము ఈ పర్టికులర్ థింగ్ అని అంటాం. లైక్ ఇండియా అండ్ రష్యా ఆర్ డిస్కసింగ్ బ్రిక్స్ గ్రెయిన్ ఎక్స్చేంజ్ ప్లాన్ so that they can boost the agriculture trade ties. Grain exchange plan ante enti? Grain exchange ante enti? Think of it like a stock exchange. But ikkada instead of buying and selling company shares, what we are doing is ee BRICS countries anevi they'll buy and sell the grains anamata and also other food products. So enduku idi anante supply lo stability ni తీసుకురావడానికి, pricing mechanisms లో transparency ni తీసుకురావడానికి and
ట్రేడ్ని ఇంప్రూవైజ్ చేయడానికి బ్రిక్స్ మెంబర్స్ మధ్యలో దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో బ్రిక్స్ కోఆపరేషన్ ఇన్ అగ్రికల్చర్ విల్ ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ దిస్, సో దాట్ దే కెన్ హ్యావ్ దట్ ఫుడ్ సప్లై, ఫుడ్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ షాక్స్ వల్ల ప్రైజెస్ పెరగడం, ఇలాంటివన్నిటిని మనం తగ్గించవచ్చు అనమాట. అండ్ ఆల్సో basically, and separate point that was stated in this article about the free trade agreement with Eurasian Economic Union. So this is a separated but a connected point ane cheppochu. India anedi it is also negotiating a free trade agreement with EAEU అని చెప్పి ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. EAEU అంటే ఏంటి? ఈ పర్టికులర్ యురేషియన్ ఎకనామిక్ యూనియన్ అంటే రష్యా ఉంటుంది, బెలరస్, అర్మేనియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్. సో ఈ కంట్రీస్తో ఒక సపరేట్ FTAని మనం సైన్ చేసుకోవాలనుకుంటున్నాం. బికాస్ వి నో FTA ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నౌ బికాస్ వీ నీడ్ టు డైవర్సిఫై అవర్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ బికాస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రిలేటెడ్ టు టారిఫ్స్ కాబట్టి. సో వీ నీడ్ టు డైవర్సిఫై. దిస్ ఇస్ అ బెటర్ లెసన్ దట్ ఇండియా హెస్ లెర్న్డ్ నౌ. కాబట్టి మనం ఎక్స్పోర్ట్ మార్కెట్స్కి డైవర్సిఫై చేసుకోవాలి. దట్ ఈస్ అ బెటర్ సొల్యూషన్. సో యా, దట్ ఈస్ అన్ అప్డేట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇది మనకు ఫుడ్ సెక్యూరిటీకి, జియో పాలిటిక్స్కి, లాంగ్ టర్మ్ ప్లాన్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. గవర్నమెంట్ రీవోక్స్ FCRA లైసెన్స్ ఆఫ్ వాంగ్చుక్స్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో దిస్ ఆర్టికల్ ఈస్ అబౌట్ ఇండియాస్ గవర్నమెంట్ క్యాన్సిలింగ్ FCRA లైసెన్స్ ఆఫ్ సోనం వాంగ్చుక్స్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ SECMOL అంటే స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్. ఈ పర్టికులర్ దానికి FCRA లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. FCRA ఏంటి? FCRA ఈజ్ అ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. సో దిస్ ఈజ్ లైక్ అ లీగల్ పర్మిషన్ అనేది ఉంటుంది విచ్ ఈస్ గివెన్ టు NGOs ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా టు రిసీవ్ ఫ్రమ్ ద ఫారెన్ కంట్రీ. దాంట్లో FCRA రిజిస్ట్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. FCRAలో వాళ్ళకి లైసెన్స్ అనేది ఉండాలి. ఈ లైసెన్స్ లేకపోతే ఆ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దట్ కెన్ నాట్ రన్ లీగలీ టు టేక్ ద డొనేషన్స్ ఫ్రమ్ అబ్రాడ్. ఎందుకు దీన్ని క్యాన్సిల్ చేశారు? సో ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ దట్ ఈస్ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఇట్ హెస్ సెడ్ దట్ ఈ SECMOL ఏదైతే ఉంటుందో FCRA రూల్స్ని వైలేట్ చేసింది అని చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఆల్సో క్లెయిమ్డ్ దట్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఫారెన్ ఫండ్స్ టు స్టడీ థింగ్స్ రిలేటెడ్ టు నేషనల్ సావర్నిటీ. ఫారెన్ ఫండ్స్ని రిసీవ్ చేసుకొని ఇండియా యొక్క సావర్నిటీ థింగ్స్ని స్టడీ చేయడానికి ఖర్చు పెట్టారు. సో విచ్ ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో దిస్ ఇస్ అ వైలేషన్ ఆఫ్ FCRA రూల్స్ అని చెప్పడం జరిగింది. వై సోనం వాంగ్చుక్, వాట్ డిడ్ సోనం వాంగ్చుక్ అండ్ హిస్ గ్రూప్ సే అని అంటే దే సెడ్ దట్ ఈ అక్యూజేషన్ అనేవి బేస్లెస్. సో దే బిలీవ్ దిస్ ఇస్ బీయింగ్ డన్ బికాస్ వాంగ్చుక్ హెస్ బీన్ ప్రొటెస్టింగ్ ఫర్ ద లడాక్ రైట్స్. మనం లాస్ట్ క్లాస్లో కూడా చూసాం. ఎస్పెషలీ స్టేట్హుడ్ అండ్ 6th షెడ్యూల్ ప్రొటెక్షన్ని కోరుతున్నారు. సో దాన్ని టార్గెట్ చేయడానికి ఈ పర్టికులర్ న్యూ టాక్టిక్ని తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు అంటున్నారనమాట. So it has happened just one day after the violence has broke out in the Ladakh and the Leh region. Okay, so అందుకు దీన్ని తీసుకొచ్చారు బికాజ్ దే ఆర్ అక్యూజింగ్ దిస్ పర్టికులర్ పర్సన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మినిస్ట్రీ స్పెసిఫిక్గా ఏం పాయింట్అవుట్ చేసింది అని అంటే, సో మేము అలెజెడ్గా ఎలాంటి రిపోర్ట్స్ని ఫైల్ చేయలేదు, సో దే హ్యావ్ మిస్యూజ్డ్ ద రూల్స్ కాబట్టి మేము లైసెన్స్ని తీసేసామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ నాట్ జస్ట్ NGOs లైసెన్స్. It is all about ongoing tensions in Ladakh where people are demanding protections for their land, for their jobs and for their culture. కాబట్టి దీనికి ఒక ప్రాపర్ సొల్యూషన్ తీసుకురావడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ క్లాస్లో లడాక్ రిలేటెడ్ ఇష్యూని చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ ప్లీజ్ వాచ్ ఇట్ వన్స్. పోల్ ప్యానల్ టు ట్వీక్ కౌంటింగ్ ప్రాసెస్ ఫర్ పోస్టల్ బ్యాలెట్స్ ఫ్రమ్ బీహార్ ఎలక్షన్స్ అని ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఎలక్షన్ కమిషన్ మేకింగ్ ఎ చేంజ్ ఇన్ హౌ పోస్టల్ బ్యాలెట్స్ విల్ బీ కౌంటెడ్. ఎలక్షన్స్లో పోస్టల్ బ్యాలెట్స్ని కౌంట్ చేసే విధానంలో చేంజెస్ తీసుకురావడం జరిగిందనమాట. సో దే ఆర్ స్టార్టింగ్ దిస్ పర్టికులర్ చేంజ్ ప్రాసెస్ ఇన్ బీహార్ ఎలక్షన్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బీ హెల్డ్. రైట్, అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ పోస్టల్ బ్యాలెట్ క్యాలిక్యులేషన్ మెథడాలజీలో డిఫరెన్స్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద ఓట్స్. పోస్టల్ బ్యాలెట్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద ఓట్స్ విచ్ ఆర్ క్యాస్టెడ్ బై ద పీపుల్ హూ కెనాట్ ఫిజికలీ కమ్ టు ద లొకేషన్. సో పోలింగ్ బూత్స్కి వచ్చి ఓట్ చేయని వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ మోస్ట్లీ గివెన్ బై సోల్జర్స్కి ఇస్తూ ఉంటారు, డిఫెన్స్ పర్సనల్కి ఇస్తూ ఉంటారు, గవర్నమెంట్ స్టాఫ్కి ఇస్తూ ఉంటారు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే 85 yearsకి పైన ఉంటారో వాళ్ళకి, అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి కూడా ఇస్తూ ఉంటారనమాట. సో ఇట్స్ లైక్ అ వే ఆఫ్ ఓటింగ్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఫ్రమ్ అ ఫార్ అవే లొకేషన్స్.
సో వాట్ వాజ్ ది ఓల్డ్ సిస్టమ్, దీన్ని ఎలా కౌంట్ చేసేవాళ్ళు ఇంతకు ముందు అని అంటే, ఎర్లియర్ ఈ పర్టికులర్ రూల్ ఏదైతే ఉంటుందో 2019లో ఒక రూల్ అనేది వచ్చింది. ఇట్ హాస్ సెడ్ దట్ పోస్టల్ బ్యాలెట్స్ అనేవి అండ్ ఈవీఎం ఓట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు సైడ్ బై సైడ్ రెండింటిని కౌంట్ చేయాలి. సో ఈవెన్ ఇఫ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వాజ్ ఇన్కంప్లీట్, ఈవీఎం కౌంటింగ్ అనేది స్టిల్ ఇట్ నీడ్ టు కంటిన్యూ అని చెప్పేసి మనం అనుకునే వాళ్ళం అనమాట. అంటే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో సమ్ టైమ్స్ దే గాట్ సైడ్ లైన్డ్ ఆర్ దే ఆర్ డీలేడ్. ఈవీఎంస్ మాత్రమే మనం ఎక్కువగా కన్సిడర్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఒక కొత్త న్యూ చేంజ్ని తీసుకొచ్చింది గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్. సో సెకండ్ రౌండ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ చేసే కన్నా ముందే పోస్టల్ బ్యాలెట్స్ని ఫస్ట్ మనం కౌంట్ చేసేయాలి. ఓన్లీ ఆఫ్టర్ పోస్టల్ బ్యాలెట్స్ ఆర్ కంప్లీటెడ్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఈవీఎం కౌంటింగ్ అని చెప్పేసి, ప్యారలల్గా జరగకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే దీనివల్ల ఇప్పుడు తీసుకునే చర్య వల్ల పోస్టల్ బ్యాలెట్స్ని మనం సైడ్ లైన్ చేయము, వీఆర్ కన్సిడరింగ్ ఇట్, వీఆర్ నాట్ కంప్లీట్లీ ఇగ్నోరింగ్ ఇట్. ఈ పర్టికులర్ చేంజ్ ఎందుకు అవుతుంది అంటే ఆపోజిషన్ పార్టీస్ చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు దట్ పోస్టల్ బ్యాలెట్ షుడ్ బి కౌంటెడ్ కంప్లీట్లీ బిఫోర్ ఈవీఎం రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్. సో మనం మ్యానిపులేషన్ చేయకుండా మనం డీలే అయినా పర్లేదు, వీ నీడ్ టు కమ్ అప్ విత్ దిస్ కౌంటింగ్ అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి దిస్ పర్టికులర్ స్టెప్ హ్యాస్ బీన్ టేకెన్ విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ది ఎలక్షన్ రిఫార్మ్స్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. So next one, Rajnath's Morocco visit marks new chapter in India-Africa defense ties. So Defense Minister Rajnath Singh garu, he has visited to Morocco to inaugurate India's first overseas defense manufacturing facilities. Okay, so this has marked the beginning of a new chapter in the long-standing friendship between these both the countries. Morocco ku velladam jarigindi. Akkada ఏం ఇనాగరేట్ చేశారు, ఫస్ట్ ఓవర్సీస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో మొరక్కో యొక్క డిఫెన్స్ మినిస్టర్ అయిన అబ్దెలాతిఫ్ లౌదీ హ్యాస్ జాయింట్లీ ఇనాగరేటెడ్ ఇట్. ఓకే, సో దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ బెరిచెల్. సో ఇది ఎవరికి సంబంధించింది అని అంటే, ఎవరు తీసుకొచ్చారు దీన్ని అని అంటే, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఓకే, సో ద ప్లాంట్ విల్ ప్రొడ్యూస్ ఇండియాస్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ వీల్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్స్, making it a significant milestone in India's growing global defense footprint. A senior defense ministry official described Morocco as a gateway to Africa and a potential market for India's defense equipment and చెప్పేసి అనడం జరిగింది. సో దేర్ ఈస్ అ స్ట్రాంగ్ డిమాండ్ ఇన్ ఆఫ్రికా ఫర్ స్మాల్ ఆర్మ్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, వాటన్నిటిని కూడా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ థింగ్తో మనం మన యొక్క డిఫెన్స్ స్ట్రెంత్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. Russia has traditionally been the major supplier to this Morocco, but Ukraine conflict and subsequent sanctions ఏవైతే ఉన్నాయో దీనివల్ల సప్లై చైన్ డిస్రప్షన్ అనేది జరగడం జరిగిందనమాట. సో ఇండియాకి లాంగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది రష్యా యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్ మీద, కాబట్టి యాజ్ అ మేజర్ ఇంపోర్టర్ దానికి ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది ఉంది. అంటే మనకు ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది ఉంది ఆ పర్టికులర్ థింగ్స్ని మనం ఎలా మెయింటైన్ చేయాలని. సో అందుకు మనం ఈ పర్టికులర్ ఓవర్సీస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మొరక్కోలో సెటప్ చేయడం జరిగిందనమాట. వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్, యూ నీడ్ టు రిమెంబర్. కాఫీ బోర్డ్ టు హోల్డ్ యూరోపియన్ యూనియన్ రూల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సిఓ. సో కాఫీ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ లాంచింగ్ ఏ అవేర్నెస్ క్యాంపెయిన్ టు హెల్ప్ ద కాఫీ గ్రోవర్స్. ఓకే, అండ్ ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా యూరోపియన్ యూనియన్ యొక్క న్యూ రూల్స్ ఆన్ డిఫారెస్టేషన్, యూరోపియన్ యూనియన్ కొన్ని రూల్స్ని తీసుకురావడం జరిగింది డిఫారెస్టేషన్ మీద. సో దాన్ని అవేర్నెస్ పెంచడానికి సో కాఫీ బోర్డ్ ఈస్ ప్లానింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట. యూరోపియన్ రూల్స్ ఏంటి మరి, ఈ యూరోపియన్ యూనియన్ రూల్స్ ఏంటి అని అంటే వీటిని మనము ఈయూడిఆర్ అని అంటాం, యూరోపియన్ యూనియన్ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్స్ అని అంటూ ఉంటాం. సో ఇట్ సేస్ దాట్ ఎనీ కాఫీ, ఏదైనా కాఫీ రిలేటెడ్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ యూనియన్కి ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో దే మస్ట్ బీ ప్రూవెన్ టు బీ నాట్ లింక్డ్ టు ద డిఫారెస్టేషన్కి లింక్ అయ్యి ఉండకూడదు, ఎస్పెషలీ ఆఫ్టర్ December 31st, 2020 అని చెప్పేసి చెప్పడం జరిగింది రెగ్యులేషన్స్లో. బేసికలీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఫార్మర్స్ ఫారెస్ట్ని క్లియర్ చేస్తే టు గ్రో కాఫీ ఆఫ్టర్ ద డేట్, సచ్ కాఫీ కెనాట్ బీ సోల్డ్ ఇన్ యూరోపియన్ యూనియన్. ఎవరైతే 2020 తర్వాత ట్రీస్ని నరికేసి ఆ ప్లేస్లలో కాఫీని ప్రొడ్యూస్ చేసి యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయమని EU చెప్పడం జరిగిందనమాట. దిస్ పర్టికులర్ రూల్ విల్ స్టార్ట్ అప్లయింగ్ ఫ్రమ్ 2024 ఫర్ లార్జ్ ఎక్స్పోర్టర్స్ అండ్ June 30, 2025 ఫర్ ది స్మాల్ గ్రోవర్స్ అనమాట. సో ఇది ఒక స్ట్రిక్ట్ ఎన్వైరన్మెంటల్ రిక్వైర్మెంట్ బేసిస్ మీద ఈ రూల్ని తీసుకొచ్చారు వాళ్ళు. వై ఇస్ దిస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా? ఇండియా అనేది యూరోప్కి చాలా అమౌంట్ ఆఫ్ కాఫీని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది.
ఒకవేళ ఫార్మర్స్కి దీని మీద అవేర్నెస్ లేకపోతే ఇఫ్ దే డోంట్ ఫాలో దీస్ రూల్స్ దేర్ కాఫీ వోంట్ బి యాక్సెప్టెడ్ ఇన్ యూరోపియన్ యూనియన్ మార్కెట్. దానివల్ల లాస్ అనేది జరుగుతుంది ఇన్కమ్లో, రెప్యుటేషన్లో. సో అందుకే కాఫీ బోర్డ్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ ట్రైనింగ్ దిస్ పీపుల్, ట్రైనింగ్ సెషన్స్ని, క్యాంపెయిన్స్ని తీసుకొస్తూ ఉంది. ఇట్ వాంట్ ఎవ్రీ వన్ టు నో వాట్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్, హౌ టు ప్రూవ్ దట్ దే డి నాట్ డూ ద రిఫారెస్టేషన్. అండ్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్ని కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో మొబైల్ యాప్ అనేది ఉంది, ఈ పర్టికులర్ కాఫీ బోర్డ్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళందరూ కాఫీ గ్రోవర్స్ అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. దే నీడ్ టు యాడ్ జియో లొకేషన్ డేటా, ఓకే, ఎగ్జాక్ట్ మ్యాపింగ్ అవన్నీ యాడ్ చేయాలి. వాళ్ళ యొక్క స్కేల్ ఆఫ్ వర్క్ మీరు చూసుకుంటే ఇండియా హ్యాస్ అరౌండ్ 4.4 lakh గ్రోన్ వర్కర్స్. 4.4 lakh పీపుల్ కాఫీని గ్రో చేస్తున్నారు ఇండియాలో. ఆల్మోస్ట్ దీంట్లో 9,000 పీపుల్ ఆల్రెడీ ఈ పర్టికులర్ యాప్లో రిజిస్టర్ అయి ఉన్నారనమాట. దెన్ దే ఆర్ కంప్లయింగ్ విత్ దిస్ EUDR రూల్స్. ఓకే, సో కాబట్టి అందులో భాగంగా సో కాఫీ బోర్డ్ హ్యాస్ కమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సో మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్. సో బేసికలీ ఐ వాంట్ యూ పీపుల్ టు రీడ్ అబౌట్ ద కాఫీ బోర్డ్, టీ బోర్డ్, కాఫీ బోర్డ్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఈవెన్ టర్మరిక్ బోర్డ్. సో కాఫీ బోర్డ్ గురించి అయితే చదవండి. మినిమం బేసిక్ డీటెయిల్స్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఇన్ ద లోకల్ మార్కెట్ ద బోర్డ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇంప్రూవింగ్ ద పర్ క్యాపిటల్ కన్జంప్షన్. దెర్ విల్ బీ వాక్ విత్ కాఫీ ఈవెంట్స్ని త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం సెలబ్రేట్ అంటే కండక్ట్ చేస్తున్నారు. సో ఇండియా దిస్ ఇయర్ ఫర్ ఇంటర్నేషనల్ కాఫీ డే ఆన్ October 1st. October 1st రోజు చేయబోతున్నారనమాట. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. బ్రింగ్ బ్యాక్ ట్రైబల్స్ హూ ఫ్లెడ్ మావోయిస్ట్ కాన్ఫ్లిక్ట్, NCST అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఓకే, సో ద నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ బేసికలీ సేయింగ్ దాట్ చాలా ట్రైబల్ ఫ్యామిలీస్ ఏవైతే ఛత్తీస్గఢ్లో ఉంటాయో సో దే హ్యాడ్ టు రన్ అవే అరౌండ్ 2005 బికాజ్ ఆ టైంలో మావోయిస్ట్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరిగాయి. సో స్టిల్ ఇప్పటికీ కూడా ఇన్ 2025 ఆల్సో దే ఆర్ స్టిల్ లివింగ్ అవుట్ సైడ్ దేర్ హోమ్ స్టేట్స్, మెయిన్లీ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, అండ్ సమ్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ మహారాష్ట్ర అండ్ ఒడిస్సా. సో కాబట్టి ఇప్పుడు NCST ఏం చెప్తుంది అని అంటే ఇట్ ఈస్ టెలింగ్ ద ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అండ్ ఈవెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ దట్ బ్రింగ్ బ్యాక్ దెమ్. ఓకే, సో వాళ్ళని పిలవడం మాత్రమే కాదు, వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ అనేది ఇవ్వండి, మేక్ దెమ్ ఫీల్ సేఫ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అండ్ సపోర్ట్ ప్యాకేజ్ కూడా ఇవ్వండి వాళ్ళకి. సో దే నీడ్ టు గెట్ అ ల్యాండ్ అట్లీస్ట్ 5 acres ఫర్ ఫార్మింగ్ అండ్ హౌసింగ్. జాబ్స్ ఇవ్వండి, హౌసింగ్ ఇవ్వండి, గవర్నమెంట్ స్కీమ్స్ కింద వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి, రేషన్ కార్డ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవ్వండి. అండ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వండి, లైక్ అ క్లియర్ ప్లాన్ మస్ట్ బీ మేడ్. అండ్ స్కూలింగ్, హెల్త్ కేర్, అంగన్వాడీ, ఎలక్ట్రిసిటీ థింగ్స్ అన్నిటిని వాళ్ళకి ప్రొవైడ్ చేయండి, సర్వీసెస్ అన్నీ వాళ్ళకి ఇవ్వండి. ఓకే, సర్వేస్ కండక్ట్ చేయండి. ఓకే, ఇలాంటి స్టెప్స్ తీసుకోండి అని చెప్పేసి NCST చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్. సో NCST is basically pushing the governments to accept these families back with dignity, proper rights and full rehabilitation. ఓకే, అండ్ ఒఫీషియల్ సర్వీస్ ఏం చెప్తున్నాయి అని అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 3,335 ఫ్యామిలీస్ ఉన్నారనమాట ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఫ్లడ్ అయిన వాళ్ళు. సో వాళ్ళందరినీ దే హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ అండ్ దే హ్యావ్ టు గివ్ అ సపోర్ట్ టు దెమ్ అని చెప్పేసి NCST ఈజ్ అర్జింగ్. సో ఐ am giving another homework to you. NCST గురించి there will be a chapter in your Lakshmikant book. So you need to read it, or మీరు ఏ పర్టికులర్ బుక్ చదువుకున్నా NCSTకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ని రివైజ్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో. ఐ హోప్ మీకు అన్ని ఆర్టికల్స్ అర్థమయ్యాని అనుకుంటున్నా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోతూ, అండ్ ఐ వుడ్ లవ్ టు రీడ్ your comments and feedback to the comment box. Let's meet in the next class. Until then, take care. Bye.